ఈరోజు మనతో ఉన్న వ్యక్తి సంగీతం ఓన్లీ వినోదం కోసమే కాదు, అదొక సంస్కృతి, అదొక ఎమోషన్ అని ఫీల్ అయ్యే వ్యక్తి. వానమ్మ 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 ఒక్కసారన్న వచ్చిపోవే వానమ్మ. ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో, ఆ నల్లని ఆకాశంలో శిలా నీవే, శిల్పి నీవే, శిల్పము నీవే సృష్టిలో. నువ్వు నేను కలిశాను, ఆడికి ఈడికి పోయాను, బర్గర్లు తిన్నాం, పిస్తాలు తిన్నాం, తరనన్నం. నువ్వు కడవ మీద కడవ పెట్టి కదిలితే నమ్మా, ఓ ఒసే రాములమ్మ. ఆఖరి మబ్బు వరి మబ్బు కన్ను గలిపేనమ్మా, ఓ ఒసే రాములమ్మ. ఈరోజు మనతో ఉన్న వ్యక్తి సంగీతం ఓన్లీ వినోదం కోసమే కాదు, అదొక సంస్కృతి, అదొక ఎమోషన్ అని ఫీల్ అయ్యే వ్యక్తి. క్లాసిక్, మెలోడీ, ఫోక్ మిక్స్ చేసి తనకంటూ ఒక ప్రత్యేక శైలిని ఇచ్చినటువంటి వ్యక్తి బల్లేపల్లి మోహన్ గారు. వారితో ఉన్నాం, వారితో మాట్లాడి వారి గురించినటువంటి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే మోహన్ గారు. నమస్తే. నమస్తే. ఎలా ఉన్నారు? ఫైన్ ఫైన్. ఎలా ఉన్నారు? చాలా రోజులు. మోహన్ గారు, మీ యొక్క మామూలుగా మీ జర్నీ అనేది ఎలా స్టార్ట్ అయింది? మాది ఖమ్మం పక్కన బల్లేపల్లి అని విలేజ్. ఓకే. మా ఊరి పేరే ఇంటి పేరు ఓకేగా పెట్టుకొని సంగీతంలో మమేకమై ముందుకు సాగుతూ ఒడిదుడుకుల మధ్య మా ప్రయాణం ఇలా సాగుతూ ఉంది. ఇప్పటి వరకు కొన్ని వేల పాటలకి సంగీతాన్ని అందించాను, కొన్ని వందల పాటలు పాడాను. అంటే చిన్నప్పటి నుంచి కూడా నాకు సంగీతం మీద అపారమైన ఇంట్రెస్ట్ ఉండేది. చిన్నప్పుడు మనం వివిధ భారతి వాణిజ్య ప్రసార విభాగం అనే రేడియోలో వచ్చేది. అవును. ఆ రేడియోలో పాటలు ఉండేవాడిని. వింటుంటే నాకు అప్పట్లో ఉన్న వేటూరు గారి పాటలు కానీ, బాలుగారు పాడిన పాటలు కానీ, ఘంటసాల గారి పాటలు అవన్నీ కూడా వింటూ ఉంటే ఒక మంత్రముగ్ధులం అయ్యేవాళ్ళం చిన్నప్పటి నుంచి. ఓకే. ఆ ఇన్స్పిరేషన్తో మా కుటుంబం ఏంటంటే వ్యవసాయ కుటుంబం. మా నాన్న భిక్షమయ్య గారు, మా అమ్మగారు వెంకటనరసింహ గారు, మాకు ముగ్గురు తమ్ముళ్ళు, ఒక అక్కయ్య. అయితే చిన్నప్పటి నుంచి వ్యవసాయం చేసుకుంటూ నేను మా ఫాదర్కి చేదోడు ఓదాడుగా ఉంటున్న క్రమంలో మా మదరు ఎక్కువగా మన పెళ్ళిళ్ళకి మంగళహారతులు పాడేది. అవును. అంటే ఆమె గొంతు అద్భుతంగా ఉండేది. మా అమ్మగారు చదువుకోలేదు కానీ ఆమె పాడితే చాలా అద్భుతంగా పాడేది. అది నాకు వచ్చిందేమో అని నేను అనుకుంటాను. అయితే మోహన్ గారు, మర్చిపోయాను, మీ యొక్క ఇంటర్వ్యూ స్టార్టింగ్ ఒక మంచి పాటతో స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే మా ప్రేక్షకుల కోసం మీ పాటల్లోంచి ఒక మంచి పాటను వినిపించండి. ఓకే సార్, థ్యాంక్ యూ. ఎందుకంటే ఒక యూనివర్సల్ సాంగ్ ఏంటంటే ఈ మధ్యకాలంలో అందరికీ తెలిసిన పాట, దాశరథి రంగాచార్యులు గారు అద్భుతమైన రైటర్ ఆయన. వారి పాట మనందరికీ తెలిసిన పాట. అది ఈ మధ్యకాలంలో నేను నా గాత్రంతో నేను ఒక పాట రికార్డ్ చేసుకున్నాను. అది నాకు చాలా ఇష్టమైన పాట కూడా. అది నేను కాలేజీ రోజులలో ఖమ్మంలో ఉన్నప్పుడు కూడా ఆ పాట పాడేవాడిని. ఓకే. ఆ పాట ముందుగా పాడి వినిపిస్తాను. ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో, ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులెందరో. ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో, భూగోళం పుట్టుక కోసం రాలిన సురగోళాలెన్నో, భూగోళం పుట్టుక కోసం రాలిన సురగోళాలెన్నో, ఈ మానవ రూపం కోసం జరిగిన పరిణామాలెన్నో. ఈ మానవ రూపం కోసం జరిగిన పరిణామాలెన్నో, ఒక రాజును గెలిపించుటలో ఒరిగిన నరకంఠాలెన్నో, ఒక రాజును గెలిపించుటలో ఒరిగిన నరకంఠాలెన్నో, కులమతాల సుడిగుండాలకు బలి అయిన పవిత్రులెందరో. ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో, ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులెందరో.
ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో, మానవ కళ్యాణం కోసం పణముడ్డిన రక్తం ఎంతో, రణరక్కసి కరాళ నృత్యం రాల్చిన పసి ప్రాణాలెన్నో, కడుపు కోతతో అల్లాడిన కన్నులలో విషాదమెంతో, ధనవంతుల దుర్మార్గాలకు దగ్ధమైన బ్రతుకులు ఎన్నో, ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో. అన్నార్తులు అనాథలుండని ఆనవయుగమదెంత దూరం, అన్నార్తులు అనాథలుండని ఆనవయుగమదెంత దూరం, కరువంటూ కాటకమంటూ కనిపించని కాలాలెప్పుడో, ఆ కనిపించని కాలాలెప్పుడో, కనిపించని కాలాలెప్పుడో, పసిపాపల నిదుర కనులలో ముసిరిన భవితవ్యం ఎంతో, పసిపాపల నిదుర కనులలో ముసిరిన భవితవ్యం ఎంతో, గాయపడిన కవి గుండెలలో రాయబడని కావ్యాలెన్నో, ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో, ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులెందరో. Thank you. వెరీ నైస్. ఓకే ఓకే, చాలా బాగుంది. అయితే మోహన్ గారు, మీరు పాటలు పాడే ఒక సింగర్ నుంచి మ్యూజిక్ డైరెక్టర్గా మారడానికి కారణం ఏంటి సార్? అంటే నేను ఫస్ట్ గాయకుడిగా ఇండస్ట్రీకి రావాలనుకున్నాను. నేను ఖమ్మంలో అనేకమైనటువంటి ప్రోగ్రామ్స్, పాటలు చేశాను. ఎంతోమంది ఒక పేరు వచ్చిన తర్వాత ఖమ్మంలో సినిమా ఇండస్ట్రీకి వెళ్ళాలి ఒక గాయకుడిగా అనుకొని అన్నప్పుడు, నేను ఖమ్మం రావడం కోసం ప్రయత్నాలు జరుగుతున్నప్పుడు మందడి ఉదయ్ కుమార్ గారని విముక్తి కోసం డైరెక్టర్ గారు ఖమ్మం వచ్చారు. ఖమ్మంలో ఏదో సినిమా ప్లానింగ్లో వస్తే, ఇట్లా డిగ్రీ కాలేజ్ అవుతుంటే ఎవరో తెలిసి నా మిత్రులు ఒకళ్ళు ఇట్లా డైరెక్టర్ గారు వచ్చిన ఒకసారి కలు అంటే, నేను వారి లాడ్జీలో ఉంటే వెళ్ళి కలిశాను. కలిసి వారిని కలిస్తే, నువ్వు హైదరాబాద్ రమ్మ ఒకసారి, నేను కొంతమందిని పరిచయం చేస్తా, మనం చేద్దాం అని. ఆ తర్వాత వారి నెంబర్ తీసుకొని, ల్యాండ్ నెంబర్ ఉండేది అప్పుడు సెల్ ఫోన్లో ఏం లేవు. వస్తే దిల్షుక్ నగర్లో ఉండేవారు. నేను ఒకరోజు హైదరాబాద్ వచ్చి వారిని కలిశాను. కలిసిన తర్వాత అప్పుడు ఆయన నాకు ఇచ్చిన సలహా ఏంటంటే, నువ్వు ఇలా కాదమ్మా, నువ్వు వందే మాతరం శ్రీనివాస్ గారి దగ్గర అసిస్టెంట్ జాయిన్ అయితే బాగుంటుంది. అప్పుడు వందే మాతరం గారు చాలా స్వింగ్లో ఉన్నారు, నేను మాట్లాడతాను అని. అప్పుడు రామానాయుడు గారి స్టూడియోలో రికార్డింగ్ జరుగుతుంటే తీసుకెళ్ళి ఆయనకి ఫస్ట్లో పరిచయం చేశారు నాకు. పరిచయం చేసి అప్పుడు రెండోసారి మన ఎవరు మదాల రంగారావు గారి సినిమా ఎర్రమల్లెలు అనే సినిమా, ఆ సినిమాకి మన ఉదయ్ కుమార్ గారు వర్క్ చేస్తున్నారు. మదాల రంగారావు గారు పరిచయం చేసి, ఇట్లా మన వందే మాతరం గారి దగ్గర పెడదామంటే, అట్లా ఆ క్రమంలో నేను ప్రయత్నాలు చేసుకుంటే లేను. అప్పుడు వర్కౌట్ అవ్వలేదు, కానీ నాకు ఆ బీజం ఏంటంటే, వందే మాతరం గారి దగ్గర మనం అసిస్టెంట్గా జాయిన్ కావాలా అని అనుకున్నా. వారేసిన దారి అట్లా నేను ఉదయ్ కుమార్ గారితో ట్రావెల్ చేసుకుంటూ వందే మాతరం గారి దగ్గర 2 years తిరిగాను. నేను 2 years తిరిగి వందే మాతరం గారి దగ్గర జాయిన్ కావటం జరిగింది. వర్క్ చేస్తే అప్పుడు నాకు అర్థమైంది, అంటే మనం గాయకులం కాదు, ఎంతోమంది గాయకులు ఉన్నారు, మనం గాయకుడిగా నెగ్గలేము మనకున్న చిన్న కళ్ళకి అని. అప్పుడు నేను వందే మాతరం గారి దగ్గర అసిస్టెంట్గా జాయిన్ అయ్యి, ఆ క్రమంలో ఆయన దగ్గర వర్క్ నేర్చుకొని, ఒక పాట శృతి ఏంది, తాళం ఏంది అని, అంటే అలా ఎలా కంపోజ్ చేయాలి, బీజిఎం ఏంటి, పల్లవి ఏంటి, చరణం ఏంటి, దీనికి ఎందుకు చేయాలి, ఎలా చేయాలని ఒక 70 సినిమాలకి వందే మాతరం గారి దగ్గర నేను అసిస్టెంట్. సూపర్. అట్లే మోహన్ గారు, ఇప్పుడు మీరు సరే వందే మాతరం గారి దగ్గర పనిచేసినప్పుడు కూడా మీ మీద ఎక్కువ ప్రభావం చూపేటువంటి మ్యూజిక్ డైరెక్టర్ గారు అంటే, నాకు యాక్చువల్గా కేవి మహాదేవన్ గారి సంగీతం అన్నా, వేటూరు గారి సాహిత్యం అన్నా, బాలు గారి వాయిస్ అన్నా, వందే మాతరం శ్రీనివాస్ గారి వాయిస్ అన్నా, ఇవి చాలా, అంటే వందే మాతరం గారిది పెక్యులర్ ఒక మాధుర్యం ఉన్నటువంటి, జేసస్ గారి వాయిస్ కానీ,
వీళ్ళ పాటలు వినుకుంటూ నేను పెరిగినవాడిని. వీళ్ళ పాటలు చూసి ఇన్స్పైర్ అయినవాడిని వాస్తవంగా. ఓకే. ఆ వందే మాతరం గారు అప్పుడు మనం ఖమ్మంలో ఉన్నప్పుడు వందే మాతరం, వందే మాతరం, వందే మాతర గీతం వరస మారుతున్నది, తరం మారుతున్నది, ఆ స్వరం మారుతున్నది, వందే మాతరం, వందే మాతరం. ఈ పాట ఖమ్మంలో ప్రతి మైకులలో వినేవాడిని నేను. ఖమ్మంలో ఆయన పాడినట్టే ఉంది అది మీరు పాడుతుంటే. ఓకే. అయితే ఆ పాట చాలా ప్రభావితం చేసింది ఖమ్మంలో నేను. అందరూ అనేవాళ్ళు వందే మాతరం గారు పాడారు ఈ పాట, ఖమ్మం జిల్లా వాడు అప్పుడు శ్రీనివాస్ గారు అనేది. ఈ పాటతోనే వారికి అవును. వందే మాతరం అనే పేరు పేరు వచ్చింది. టైటిల్ అదే వచ్చింది. అవును. అయితే ఖమ్మం జిల్లా వాడే అంటే ఆ పాట విని చాలా ఇంప్రెస్ అయ్యాను నేను. అది మన సీనారాయణ రెడ్డి గారు రాసిన పాట. సృజల విమల కీర్తనలో సుఫల శయ్యవర్తనలో జలం లేక ఫలం లేక జనం ఎండుతున్నది అని చాలా అద్భుతమైన పాట అది. అద్భుతమైనటువంటి లిరిక్స్ సీనారాయణ రెడ్డి గారు రాశారు అసలు. ఓకే. ఆ పాట బాగా ప్రభావితం చేసింది వాస్తవంగా. ఆ తర్వాత ఏంటంటే మనం ఒక్క పాటే అని కాదు, అద్భుతమైన పాటలు కదా బాలుగారు, వీళ్ళు కేవి మహాదేవన్ గారు, ఇళయరాజు గారు, వీళ్ళందరూ చేసిన పాటలో ప్రభావం మన మీద అంటే అప్పుడు సంగీత దర్శకులు ఎవరు, ఈ పాట ఎవరు పాడారు అనేది మనకు తెలియదు, ఎవరు రాశారు కూడా తెలియదు. కృష్ణ గారు యాక్ట్ చేస్తే కృష్ణ పాట అనుకుంటాము, ఎన్టీ రామారావు గారి పాట అనుకునేది. ఎంత అవేర్నెస్ లేదు అప్పుడు. లేదు. తర్వాత ఏమైందంటే ఖమ్మంలో తిరుగుతూ అప్పుడు వ్యవసాయం చేసేవాడిని నేను. ఒక పక్క చదువుకుంటూ ఒక పక్క వ్యవసాయం చేసాను. అదొక పెద్ద స్టోరీ. ఓకే. ఆ స్టోరీ లేకపోతే పెద్ద ఉంటుంది. అయితే నేను సాయంత్రం అంటే వ్యవసాయం చేసిన తర్వాత సైకిల్ వేసుకొని, మా నాన్న సైకిల్ పాలమ్మేవారు, సైకిల్ వేసుకొని మన రైల్వే స్టేషన్ ఉంది, రైల్వే స్టేషన్ దగ్గర ఈ పాటల పుస్తకాలు అమ్మేవాళ్ళు. అవును. ఆ పాటల పుస్తకం కొనుక్కోవటం కోసం చూసి మనకి నచ్చిన పాటలు ఏమున్నాయి ఆ పుస్తకం తీసుకొని అడిగితే ఇవ్వపోయేవాళ్ళు. సరే ఈ పుస్తకం కొంటున్నాను కొని నాకు నచ్చిన పాటలు ఉన్నాయా, నేను నేర్చుకున్న పాటలు ఉన్నాయి అనుకో, ఒక 4-5 ఉన్నాయి అనుకో, ₹1 ఉండేది అప్పుడు. అది కొనుక్కొని వచ్చి ఇక్కడ మనకి తెచ్చిన బాణీలో వినేసి వినికిడి జ్ఞానం. అప్పుడు నేర్చుకోవటం అంటే వినటం పాడటమే. అవును అవును. మనం అంటే స్పెషల్గా లిరిక్స్ రాసుకొని దాంట్లో తప్పులున్నా తప్పే పాడేది, అంటే ప్రింటింగ్ తప్పులు ఉండేది. తర్వాత ఎక్కడైనా పాడినప్పుడు ఇది తప్పు కదా అంటే అప్పుడు సరి చేసుకునేవాళ్ళు ఎవరో చెప్పి. కరెక్టే, ప్రింటింగ్లో మిస్టేక్స్ ఉండేవి. ఉండేది. ఫోక్ని మిక్స్ చేసి, ఫోకు క్లాసిక్ని మిక్స్ చేసి మీరు పాడుతూ ఉంటారు కదా, అదేంటి ఆ శైలి ఏంటి, మీరు ఎందుకు అలా తీసుకున్నారు? అంటే వాస్తవంగా చెప్పాలంటే సినిమా వేరు, సామాజిక పోకడ వేరు. సినిమా అనేది ఎంటర్టైన్మెంట్. సినిమాలో ఏంటంటే బీట్ సాంగ్స్ ఉండాలి, లలాయి పాటలు ఉండాలి, కమర్షియలైజ్డ్ సాంగ్స్ ఉండాలి. మేమేంటంటే సినిమాలో అవకాశం వస్తే అలాంటి పాటలు చేయడానికి చాలా పాటలు చేశాను. కాకపోతే మనం ఈ సొసైటీలో పుట్టినందుకు సామాజిక బాధ్యత ప్రతి వ్యక్తికి ఉంటుంది. నేను ఒక కళాకారుడిగా నా బాధ్యత నేను నెరవేర్చాలనే ఉద్దేశంతో నేను చాలా పాటలు కూడా సామాజిక చైతన్యంతో కూడినటువంటి పాటలు చేశాను. ఎందుకు చేశానంటే ఇది సినిమాలో పనికిరావు, ఇవి సినిమాలో పనికిరావు, మరి ప్రజలు అట్టి వినాలా. కాబట్టి వీటిని ప్రైవేట్ సాంగ్స్గా మలుచుకొని ప్రైవేట్ సాంగ్స్గా చేయటం మొదలుపెట్టాను. ఆ ప్రైవేట్ సాంగ్స్ ఎంత ప్రభావితం చేసినాయి అంటే ఈ మధ్యకాలంలో ఒక పాట శిలా నీవే శిల్పి నీవే ప్రైవేట్ సాంగ్ అది. ఓకే. అది ప్రతి ఒక్కరికి కూడా చేరింది, అది కొన్ని వేల లక్షల మిలియన్స్ మంది చూశారు. నేను కూడా విన్నాను, నా దృష్టి కూడా వచ్చింది. 24 చరణాలతో కూడినటువంటి పాట. చాలామంది నాతోనే ఏమన్నారంటే ఈ పాట ఎవరు వింటారా ఈ స్పీడ్ యుగంలో, 24 చరణాల పాట ఎవరు వింటారు ఇది అని చాలామంది హేళన చేసి అవహేళన చేసేది. కానీ నాకు ఒక నమ్మకం ఉండేది, అంటే జయరాజ్ గారు రాసిన ఈ పాట ఒక అద్భుతమైన పాట. ఒక 2 చరణాలు మన పాడతా. అయితే ఈ పాట గురించి 1 నిమిషం చెప్తా. ఓకే. జయరాజ్ గారు ఈ పాట అద్భుతమైన రైటర్ జయరాజ్ గారు. ఆయన పాటలు దాదాపుగా నేనే ఒక 70-80% ఆయన పాటలు నేనే మ్యూజిక్ కంపోజ్ చేసి చాలా వరకు పాడాను. ఓకే. దాంట్లో భాగంగా జయరాజ్ గారు నాకు చెప్పిన మాట ఏంటి అంటే, నేను ఈ పాటను తీసుకొని 10 మంది సంగీత దర్శకుల దగ్గరికి వెళ్ళాను మోహన్, కానీ ఇంట్లో మా ఫ్యామిలీ అంతా కూడా ఏమంటున్నారంటే ఈ పాటకు సరైన వాడు బల్లేపల్లి మోహన్ సంగీతంలో అద్భుతంగా వస్తుంది, ఆయన్నే అప్రోచ్ కాండి అని చెప్పిండ్రట. ఈ మాట నా దగ్గరకు వచ్చి, మోహన్ నేను నిజంగా చెప్తున్నాను 10 మంది సంగీత దర్శకులకి ఈ పాట తీసుకుని వెళ్ళాను,
కానీ మళ్ళీ నువ్వే కరెక్ట్ అని నీ దగ్గరకు వచ్చాను అని అంటే నాకు ఎంత ఆనందం వేసింది. అంతే కదా, ఓహో! గుర్తింపు. అంటే నా మీద ఒక స్పెషల్ బ్రాండ్ ఉంది కదా, నేను ఈ సామాజిక చైతన్య గీతాలను చాలా బాగా చేస్తానని ఒక ఒక బ్రాండ్ వచ్చేసింది అని నేను అనుకొని ఆ పాట సంవత్సరం పాటు 1 year కష్టపడ్డా ఆ పాట. 1 year అంటే దాన్ని ఎడిటింగ్ చేయటం, దాన్ని రికార్డ్ చేయటం, దాన్ని ఓన్లీ పాటవి కాకుండా దాని విజువలైజేషన్ కూడా చేశారు. విజువలైజేషన్ నేనే చేశాను, ఎడిటింగ్ కూడా నేనే చేశాను. అంటే దానికి సంగీతాన్ని సమకూర్చి, దాన్ని బాణీ కట్టి సంగీతాన్ని సమకూర్చి పాడటం కాదు, నేను కాదు. అంటే యాక్చువల్గా ఈ పాటని జేసుదాస్ గారితో పాడిద్దామని ప్లాన్ చేశాము. ఓకే. జేసుదాస్ గారు అమెరికాలో ఉండేవారు. ఓకే. అయితే వారు ఏమన్నారంటే విజయ్ గారితో పాడియమని సలహా ఇచ్చారు. విజయ్ గారు చాలా అద్భుతం, విజయ్ జేసుదాస్ గారు చాలా అద్భుతంగా పాడారు. అంటే యంగ్ జేసుదాస్ గారు పాడితే ఎలా ఉంటుందో అంత అద్భుతంగా పాడారు. ఓకే. ఆ పాట చాలా గొప్ప పేరు తీసుకొచ్చి పెట్టింది. యాక్చువల్లీ ఈ పాటని నేను రిలీజ్ చేయడం కోసం చాలా మందికి ప్రయత్నం చేశాను. మెగాస్టార్ చిరంజీవి గారితో చేయాలని బాగా ఉండే. ఓకే. నేను ప్రయత్నం చేశాను. ప్రయత్నం చేసి పేరు చెప్పనగానే ఒక వ్యక్తి దగ్గర తీసుకెళ్ళి సరే ఇది ఈ పాట మన చిరంజీవి గారితో రిలీజ్ చేయాలి మీరు అంటే, చిరంజీవి గారు వారి దగ్గర నిజంగా ఆ లిరిక్ కూడా శిలానివే శిల్పనం అంటే చిరంజీవి గారు కొద్దిగా యాప్ట్గా ఉన్నట్టుగా ఉంది కదా. అంటే చిరంజీవి గారు ఈ మధ్య అంటే చాలా మందిని ఎంకరేజ్ చేస్తున్నారు. అంటే వారి చేతుల మీద రిలీజ్ అయితే ఆ పాటకి ఒక వెయిట్ వస్తుంది అనేది నా ఉద్దేశం. ఎందుకంటే ఇలాంటి పాటలు వారికి కూడా చాలా ఇష్టపడతారు. కాబట్టి ఈ పాట చేయించుదామని వెళ్తే ఆయన ఏమన్నాడంటే, అబ్బా ఇంత పెద్ద పాట ఎవరుంటారు అబ్బా, ఒక 2 చరణాలు కట్ చేసుకొని రా. ఎవరు మీడియేటర్? ఓకే. కట్ చేసుకొని రమ్మంటే నాకు బాధ వేసింది. వినిపించాను వారికి, వినిపిస్తే వారు ఏమన్నారంటే, అబ్బా ఇంత పాట ఎవరుంటారు ఈ బిజీ లోకల్. ప్రతి వాళ్ళకి ఇదే ఉంది. కానీ ఈరోజు నా ఛానల్లో బల్లేపల్లి మోహన్ ఛానల్లో పెట్టారు, 1,70,00,000 పీపుల్ చూసారు. 24 చరణాలు అంటే దాదాపుగా ½ an hour ఉంటుంది ఆ పాట. అలాంటి పాటను మనము మిస్ చేసుకోవటం అనేది ఈ ఏంటంటే దానికోసం అందుకే 1 year పట్టింది. ఎందుకంటే మంచి వ్యక్తితో రిలీజ్ చేయించాలి, ఇది ప్రజల్లోకి వెళ్ళాలి అనేది మీరందరూ విన్నారు. ఒక పల్లవి చరణం పాడి వినిపిస్తాను. శిలా నీవే, శిల్పి నీవే, శిల్పము నీవే సృష్టిలో, నిన్ను నువ్వు మలుచుకుంటూ నిలిచిపో చరితలో, పుడమిలో అణువణువు నీదే పరవశించుట నేర్చుకో, జీవితం ఇక మళ్ళీ రాదు సార్థకం చేసుకో. శిలా నీవే, శిల్పి నీవే, శిల్పము నీవే సృష్టిలో, పాడి పంటలు పసిడి రాసులు ఆలమందలు పాలధారలు, గరక పువ్వులు గడ్డి పాన్పులు తుమ్మెదలు తూనీగ నవ్వులు, ఎన్నో ఉండి ఏమి లేదని బాధపడతావెందుకో, జీవించటంలో ఉన్న మధురిమ తెలుసుకోలేవెందుకో. శిలా నీవే, శిల్పి నీవే, శిల్పము నీవే సృష్టిలో, పండు వెన్నెల నిండు పున్నమి సంధ్య వెలుగులు ఇంద్రధనసులు, సూర్య చంద్రులు క్రాంతిధారలు, విశ్వమున విరబూసె ధార, విశ్వమున విరబూసె తారలు, పుడమి ఎంత గొప్పదో మన పుట్టుకెంత భాగ్యమో, పుడమి ఎంత గొప్పదో మన పుట్టుకెంత భాగ్యమో. శిలా నీవే, శిల్పి నీవే, శిల్పము నీవే సృష్టిలో, కొండ కోనలు వాగు వంకలు జంట గువ్వలు చుంటి తేనెలు, రామ చిలుకలు గోరు వంకలు కోయిలలు కోనంగులాటలు, తనివి తీరదు తనువు చాలదు జీవితంపై ఆశ సడలదు, తనువు చాలదు తనువు తీరదు జీవితంపై ఆశ సడలదు. శిలా నీవే, శిల్పి నీవే, శిల్పము నీవే సృష్టిలో, నిన్ను నువ్వు మలుచుకుంటూ నిలిచిపో చరితలో,
పుడమిలో అణువణువు నీదే పరవశించుట నేర్చుకో, జీవితం ఇక మళ్ళీ రాదు సార్థకం చేసుకో. ఇలా 24 చరణాలు ఉన్నాయి. ఇన్స్పిరేషన్ సాంగ్ కదా, ఆయ్. ఎంత ఇన్స్పిరేషన్. ఇది అన్నదమ్ములు ఎట్టుండాలా, అక్క చెల్లెళ్ళు ఎట్టుండాలా, స్నేహితులు ఎట్టుండాలా, జీవితం ఎట్టుండాలా, అసలు ఇంత గొప్ప విశ్వంలో నువ్వేం కోల్పోతున్నావు, ఏం తెచ్చావు, ఎందుకు బాధపడుతున్నావు, అసలు దీన్ని ఆస్వాదించాలి కదా అని ఒక ఇన్స్పిరేషనల్ సాంగ్. ఓకే. అంటే ఎవరైతే నిరాశ నిస్పృహల మధ్య కొట్టుమిట్టాడేవాళ్ళు ప్రతి ఒక్కళ్ళు ఈ పాట వింటే చాలామంది కొన్ని వందల మంది నాకు ఫోన్లు చేసి, మోహన్ గారు రోజు మేము ఇది భగవద్గీతలాగా వింటున్నాము ఈ పాటని, మేము ఎప్పుడన్నా ఇబ్బంది పడ్డప్పుడు ఈ పాట వింటే మాకు చాలా ఎనర్జీ, డిప్రెషన్లో ఉన్నప్పుడు కొంత ఎనర్జీ ఇస్తుంది. అలాంటి ఇన్స్పిరేషన్ సాంగ్. ఇది చాలా గొప్ప సాంగ్ అని నేను చెప్పటం కాదు, జనాలు చెప్తున్నారు. మానవ జీవి ఎన్ని రోజులు అయితే ఉంటుందో ఈ పాట అన్ని రోజులు బ్రతికే ఉంటుంది. గ్రేట్ గ్రేట్. అయితే మోహన్ గారు, నాకు తెలిసిన మోహన్, ఇప్పుడు మీరు పాడిన పాటలు, మీ వాయిస్ విన్నటువంటి ప్రేక్షకులు కూడా ఒకటి ఫీల్ అవుతారు. అదేంటంటే మీ దాంట్లో ఒక రెడ్ మార్క్ వాయిస్, విప్లవ గీతాలు పాడే వాయిస్ మీలో అంటే అది చైతన్యమే కదా. ఈ చైతన్యాన్ని తెలంగాణ మూమెంట్ కూడా కొంత కాదు బాగానే మీరు సాహిత్యాన్ని, వాయిస్ని తెలంగాణ మూమెంట్ ఇచ్చారు కదా, అది చెప్పండి. అది తెలంగాణ ఉద్యమానికి 2001లో తెలంగాణ ఉద్యమం కేసీఆర్ గారు స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ దగాపడ్డ తెలంగాణ అనే క్యాసెట్ చేసింది నేను. ఎస్ నేను విన్నాను, చెప్పారు అప్పుడు మీరు. నాకు బాగా అప్పట్లో మనం మా రూమ్కి వచ్చి మనం కలిసేవాళ్ళం కదా, నేను చేసేవాడిని. దగాపడ్డ తెలంగాణ అనే క్యాసెట్ చేసి దాంట్లో అప్పుడు ఈ కళాకారులంతా ఇది ఈ తెలంగాణ వచ్చేదా సచ్చేదా అని పరారైపోయాయి. నేనే ఫీల్ అయ్యా మోహన్, మీరు నంబరు నాకు 2001లో దగాపడ్డ తెలంగాణ అంటే ఈ తెలంగాణ గురించి మాట్లాడతారండి మోహన్ అనుకున్నా, నేనే అనుకున్నా. అంటే తెలంగాణ నేపథ్యం వేరు, తెలంగాణ సాధించుకోవటానికి అంటే ఇది అదొక హిస్టరీ. ఎందుకంటే ఒకప్పుడు ఆంధ్ర రాష్ట్రం వేరు, అవును, హైదరాబాద్ రాష్ట్రంగా ఏర్పడేది కాబట్టి అవును అదొక చరిత్ర. కాబట్టి దాన్ని ఏంటంటే మీరు తెలుగే మాది తెలుగే అని కలిపారు. కాబట్టి ఇక్కడ ఉన్న కల్చర్కి అక్కడ ఉన్న కల్చర్కి తేడా ఉంది. ఎందుకంటే ఇక్కడ నిజాం నవాబు పరిపాలించిన ఒక ఇది, అక్కడ ఇంగ్లీష్ వాళ్ళు పరిపాలించారు. వాళ్ళకి వీళ్ళకి వ్యత్యాసం, కల్చరల్ తేడా. కాబట్టి ఆ ఏర్పాటువాదం ఉంది కాబట్టి దానికోసం ఫైట్ చేశారు, తెలంగాణ సాధించుకున్నాం. ఆ సాధించుకునే క్రమంలో స్టార్టింగ్ పీరియడ్లో 2001లో పాటలు లేవు. అంతకుముందు ఎవరో ఏదో తెలంగాణ మీద వాళ్ళు పాటలు పాడుకునేది, కానీ తెలంగాణ ఉద్యమం కోసం చేసిన పాటలు లేవు. అవును. అయితే కేసీఆర్ గారు చేసిన ఉద్యమం మన కరీంనగర్లో ఫస్ట్ మీటింగ్ పెట్టినప్పుడు అడావుడిగా పాటలు చేయాలని దగబడ తెలంగాణ క్యాసెట్ నేను 5 పాటలు రెడీ చేసి తీసుకొచ్చాను. దాంట్లో జయరాజ్ గారు కూడా రాశారు. అదే వానమ్మ పాట. ఓకే ఓకే, వానమ్మ అప్పుడు తర్వాత అందరూ వానమ్మ పాటని స్పెషల్ సాంగ్ అని అందరూ పాడుకునేవాళ్ళు. అసలు ఫస్ట్ వానమ్మ పాటని ఆ క్యాసెట్లో ఉంది. నిజంగా ఆ టైంలో 2001 ఆ టైంలో ఆ 10 years కూడా తెలంగాణలో వర్షాలు లేక ఇబ్బంది పడే పరిస్థితి ఘోరంగా ఉండేది. బాగా గుర్తు చేశారు. ఇప్పుడు అంత ఆ ఫీలింగ్, అంత కష్టాలు ఉన్నాయని అనుకుంటారేమో, కానీ ఆ టైంలో మాత్రం వర్షాలు లేక రైతులు ఆత్మహత్య చేసుకోవడం, బోర్లేసి ఒకరైతే 5-10 బోర్లేసి లాస్ అయిన సంఘటనలు కూడా ఉండేది. బాగా గుర్తు చేశారు. అప్పట్లో 9 సంవత్సరాలు కరువు వచ్చింది. కరువు ఉండే. ఆ కరువులు ఏంటంటే ఈ ఉద్యమం రావటం, ఉద్యమంలో ఈ పాటను చేయటం. ఇది అప్పుడు జయరాజ్ గారు కొత్తగూడెంలో కోల్ మైన్స్లో జాబ్ చేసేవారు. ఓకే. అది ల్యాండ్ ఫోన్కి ఫోన్ చేస్తే నాకు ఆ పాటని కవర్లో పెట్టి కొత్తగూడెం బస్సు డ్రైవర్కి ఇస్తే నేను ఎస్ఆర్ నగర్లో పాటను తీసుకున్నా. ఓకే ఓకే. తీసుకొని ఆ డ్రైవర్కి ఒక 50 రూపాయలు ఇచ్చి ఆ పాటను తీసుకొని అది కంపోజ్ చేసినప్పుడు. ఓకే, ఆ పాట అద్భుతమైన పాట. ఆ రోజును గుర్తు చేస్తే ఖచ్చితంగా నిజంగా 2000 సంవత్సరాలు 2000 నుంచి 2010 వరకు ఉన్న పరిస్థితి ఏంటో కళ్ళగట్టినట్టుగా చూపించేటువంటి పాట. ఒక్కసారి తెలంగాణ సమాజాన్ని ఆ పాట ప్రభావితం చేసింది, ఆలోచింపజేసిన పాట. అంటే ఆ పాట వల్ల అసలు నాకు కేసీఆర్ గారు ఎన్నిసార్లు చెప్పిందంటే, ఎంత అద్భుతమైన పాట చేసావా, చాలా బాగుంది పాట. ఒక్కసారి మా ప్రేక్షకుల కోసం వినిపించండి. వానమ్మ 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 ఒక్కసారన్న వచ్చిపోవే వానమ్మ, వానమ్మ 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 ఒక్కసారన్న వచ్చిపోవే వానమ్మ, సేలల్లో నీళ్లు లేవు, సెలకల్లో నీళ్లు లేవు, వాగుల్లో నీళ్లు లేవు, వంపుల్లో నీళ్లు లేవు,
నిన్నే నమ్మిన రైతు కళ్ళల్లో నీళ్లు లేవు. వానమ్మ 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 ఒక్కసారన్న వచ్చిపోవే వానమ్మ. ఎదిగేటి మిరపసేను ఎండల్లో ఎండిపాయే, సక్కన్ని మొక్కజొన్న ఎక్కెక్కి ఏడవసాగే. పాలు పోసుకున్న కంకి పాలన్నీ ఉడిగిపాయే, నిలుబోసుకున్న సేను నీలాడలేకపాయే. వానమ్మ 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 ఒక్కసారన్న వచ్చిపోవే వానమ్మ. నల్లాని గౌడి బర్రే తెల్లని ఎల్లనావు, సైదన్న మేకపోతూ సక్కన్ని లేగదూడ. కరువింట్లో పీనుగెల్ల కటికోని కమ్ముకుంటి. వానమ్మ 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 ఒక్కసారన్న వచ్చిపోవే వానమ్మ. కర్రు నడవాకపాయే గొర్రు నడవాకపాయే, తాళి పుస్తేలు బాయే తట్టి సెంబులు బాయే. నెర్రెవారి నా బ్రతుకు హర్రాజు పాలాయే. వానమ్మ 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 ఒక్కసారన్న వచ్చిపోవే వానమ్మ. ఒక్కసారన్న వచ్చిపోవే వానమ్మ. ఒక్కసారన్న వచ్చిపోవే వానమ్మ. అద్భుతం. తెలంగాణ సమాజాన్నే కాదు, ఆంధ్ర ప్రజలను కూడా ప్రభావితం చేసింది ఈ పాట. నాకు ఆంధ్ర ప్రజలు కూడా అప్పట్లో ఎంతో గొప్ప పాట చేశారు మోహన్ గారు, మీరు నిజంగా అని చెప్పారు. అసలు రైతు బాధలు, రైతు పడే కష్టాలు కళ్ళకు కట్టినట్టుగా అసలు పాడుతుంటే ఆ పాట కాదు, నిజంగా ఊర్లలో రైతులు పడే బాధలు, ఆకాశం వైపు చూస్తూ వర్షం ఎప్పుడు పడుద్దా అని చూస్తే రైతు గుర్తొస్తున్నాడు. బక్క చిక్కన రైతు నా కళ్ళ ముందు అదే కనిపించింది. చాలా అద్భుతం మోహన్, సూపర్ సూపర్. అయితే మీ ప్రయాణం తెలంగాణ మూమెంట్లో ఏ విధంగా సాగింది? నేను సినిమా ఫీల్డ్ని వదిలేసి తెలంగాణ ఉద్యమం కోసం చాలా ఫైట్ చేశాను. అనేక ప్రోగ్రామ్స్ అవి చేసేవాడిని, నిస్వార్థంగా చేసేవాడిని. అంటే ఆ పాటల ప్రభావం ఎంత ఉంది అంటే, కేసీఆర్ గారు అప్పట్లో తెలంగాణ ఉద్యమం జేసీ కోదండరాం సారు వీళ్ళందరూ కూడా ఉవ్వెత్తున సాగుతున్న ఉద్యమంలో 10 జిల్లాల కాన్వాయ్ 10 జిల్లాల ప్రచారం చేస్తున్నప్పుడు 100 కార్లు వెంటపడిపోయేది. ప్రతి కార్లో నా పాటలు వినపడాయి. సూపర్. ప్రతి కార్లో నా క్యాసెట్ ఉండేది. ఈ దగపడ్డ తెలంగాణ వీరపుత్రులారా, తలవంచని తెలంగాణ శౌర్యపుత్రులారా, ఇకనైనా కళ్ళు తెరిచి రండి వేదామిప్పుడు తెలంగాణ రాష్ట్ర అవతరణానికి తొలి అడుగు. జై తెలంగాణ, జై జై తెలంగాణ, పోరు తెలంగాణ, ఇది వీర తెలంగాణ. ఈ పాట అయితే కేసీఆర్ గారు అంటే అందరూ జెండా ఆవిష్కరణ చేసినప్పుడు ఈ పాట వేసేవాడు. ఓ సూపర్ సూపర్. ఓకే. ఆ పాట లిరిక్స్ ఎవరు? లిరిక్స్ రమేష్ గారు అని మా రూమ్మేట్. అప్పుడు మీరు కూడా మా రూమ్కి వచ్చారు. అవునవును, మీరు రమేష్ గారు అన్నప్పుడు సినిమా చేస్తుంటే ఆయన డైరెక్టర్, ఆయన కరీంనగర్. పాపం వారికి ఈ ఇంటర్వ్యూ సందర్భంగా చెప్పాలి, థ్యాంక్స్ చెప్పాలా. షార్ట్గా ఉండి స్పెట్స్ పెట్టుకునేవాడు రమేష్. రమేషేనా? మీకు తెలుసు, డైరెక్టర్స్ అసోసియేషన్లో కూడా ఉంటాడు యాక్టివ్గా. కాదు, కరీంనగర్ మన రూమ్లో ఉండేవాడు. చక్రవర్తి, మేమంతా కలిసి ఉండేవాళ్ళు. అవును. ఆయన ఏం చేశాడంటే, తెలంగాణ కదా అని ఆయన మంచి రైటరు. సినిమా పాటలు, సినిమా స్టోరీలు అని బాగా రాస్తారు. ఈ పాట ఆయన మోహన్ గారు నేను రాస్తా అని అప్పటికప్పుడు ఒక 1 గంట 20 నిమిషాలు రాసేసి ఇస్తే దాన్ని నైట్ 3 గంటలకు రికార్డ్ చేస్తాం. దాన్ని నైట్ 3 గంటలకి వందే మాతరం గారి స్టూడియోలో. అదొక హిస్టరీ. ఏంటంటే ఇప్పుడు ఏంటంటే ఎవరు రాజకీయ ఒత్తిళ్లలో ఏంటంటే చాలా మంది అడుగుతుంటారు, ఏంది మరి నేను గుర్తించలేదు, నీకు ₹1 లేదు నీకు అంటే నువ్వు చేసినటువంటి సాక్రిఫైస్ అనాలి దాన్ని చెప్పండి. ఎందుకంటే నాకు తెలుసు మోహన్, యాక్చువల్గా మోహన్ అంటే ఒక మ్యూజిక్ డైరెక్టర్ లాగా ఒక మంచి పొజిషన్లో ఉండాలని నేను అనుకునే వ్యక్తిలో నేను ఒకటి నీ స్టోరీ రాశిలో. ఆ లేడేంటి ఈ మంచి టైంలో, ఎందుకంటే ఆ టైంలో 2000 సంవత్సరాల టైంలో విప్లవ గీతాలకి అద్భుతమైన రెస్పాన్స్ ఉండేది. ఆ టైంలో నువ్వు తెలంగాణ మూవ్మెంట్లోకి వచ్చావు. మంచి టైం, ఒక 10 years టైం, నీ వాల్యుబుల్ టైంని నువ్వు తెలంగాణ మూవ్మెంట్ కోసం పెట్టావు. అంత ఫలితం నువ్వు పొందలేదని అసలు నాకైతే ఉంది. అయితే నువ్వు ఎలా ఫీల్ అవుతున్నావు? దీంట్లో ఫీల్ అయ్యేది అంటే మనం బాధపడాల్సిన అవసరం లేదు. కానీ తెలంగాణ ఒక మూమెంట్ వచ్చింది, ఒక ఉద్యమం వచ్చింది, దానికి మనం చేదోడు వాదోడుగా మనం వర్క్ చేసాము. అంత మాత్రంలో గుర్తించాల్సిందే నేను కాదు, గవర్నమెంట్ గుర్తించాలి. ఆ రోజు నేను ఎవరికి అప్లికేషన్ కూడా పెట్టుకోలేదు, నన్ను గుర్తించండి అని ఎవరిని అడగలేదు. ఇప్పుడు ఎట్లుంటుంది, నిస్వార్థంగా పనిచేసిన వాడు ఆ పని కంప్లీట్ అయిపోయిన తర్వాత తన పని కోసం బయలుదేరుతారు కదా. నేను మళ్ళీ మ్యూజిక్, నా పాటలు, సినిమాలు ఇటు ప్రయాణం చేశాను.
అలా వెళ్ళాను తప్ప నేను ఎప్పుడు ఆశించలేదు. ఓకే. గుర్తించకపోవడం వాళ్ళ తప్పు. అదే అదేలే. నీ ప్రాణాలు సాగుతూనే ఉంది. అంతే. ఓకే. 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 రీసెంట్‌గా 'వనజీవి రామయ్య' పద్మశ్రీ రామయ్య మీద చేసినటువంటి సినిమాకి 'గద్దర్' ఫిల్మ్ అవార్డ్ వచ్చింది. అది ఆ కథ ఏంటి? ఏ విధంగా జరిగిందది? దాంట్లో మీ యొక్క పాత్ర ఏంటి? ఇది ఏమైందంటే వేముగంటి గారు డైరెక్టర్ గారు ఆయనకి దాదాపుగా ఆల్రెడీ 6 నంది అవార్డులు వచ్చినాయి వారి సినిమాకి. హ్మ్. వారేందంటే వనజీవి రామయ్య గారు చనిపోయి 8 నెలలు అవుతుంది హ్మ్. అప్పటికి. ఆ! 3 నెలల క్రితం మాట నేను అవును. చెప్పేది. హ్మ్. వారు ఏం చేశారంటే నాకు ఒక కళారంగ గారని వారు నాకు బాగా మిత్రులు. వారేం చేశారంటే ఒకరోజు కలవటం కోసం వేముగంటి గారిని కల్పించారు. ఓకే. వేముగంటి గారు మేమంతా కలిసి హోటల్‌లో భోంచేసుకుంటూ మాట్లాడితే, 'శిలానివే' పాట చేసింది మీరే కదా! అంటే, అవును సార్ నేను. ఓహ్! చాలా నాకు బాగా ఇష్టమైన పాట సార్ మీరు హ్మ్. అని చాలా ఇంప్రెస్ అయ్యి నా నంబర్ తీసుకొని, సార్ నేను వనజీవి రామయ్య గారు మీ ఖమ్మం జిల్లా వాడు. హ్మ్. ఆయనకి పద్మశ్రీ వచ్చింది. మన వారి మీద ఒక బయోగ్రఫీ వారి సినిమా చేయాలనుకుంటున్నాను. మీ సహకారం మాకు కావాలి సార్ మీరు అద్భుతంగా మాకు ఈ సినిమాలో పాటలు చేయాలని ఒకరోజు అడిగారు. అడిగితే సరే చేద్దాం సార్ మీరు అడిగితే మా ఖమ్మం జిల్లా వాడు మాకు ఆల్రెడీ పద్మశ్రీ వచ్చింది. అవును. మళ్ళీ మనకు ప్రౌడ్ కదా! ప్రౌడ్ సార్. నేను ఎందుకంటే వనజీవి రామయ్య గారి గురించి వినటం మీరంతా విన్నారు కానీ నేను చూశాను సార్ ఆయన్ని. హ్మ్. మేము స్కూలుకి పోతున్నప్పుడు అదే రోడ్డు పక్కన చెట్లు నాటుకుంటూ సైకిల్ వేసుకొని వర్షం వస్తుంటే ఆయన సైకిల్ తొక్కుంటూ పోతున్న సంఘటనలు కూడా కళ్ళారా చూసాము. చూసాం మనం. కళ్ళారా చూసాము. మాకు చాలా అత్యంత ఆత్మీయుడు హ్మ్. అని చెప్పాను. ఇంకేంది సార్ మీరు చాలా సూటబుల్ సార్ మాకు. హ్మ్. మీరు చేయాలంటే సరే సార్ చేద్దామన్నా. ఆ పాట రాయించుకొని వస్తే ఆ పాటని చాలా అద్భుతంగా చేసాం. ఆ తర్వాత ఖమ్మంలో ఓపెనింగ్ పెడదాం సార్ నాకేం తెలీదు. ఖమ్మంలో మీ సహకారం కావాలంటే హ్మ్. అప్పుడు ఖమ్మంలో హ్మ్. బల్లేపల్లి గ్రామంలో ఆ సినిమాని ఓపెనింగ్ పెట్టించాను. ఓహ్! సూపర్. ఆ రోజు మన మంత్రి గారు తుమ్మల గారిని, డిప్యూటీ సీఎం గారు బట్టి విక్రమార్క గారిని, హ్మ్. మన శ్రీనివాసరెడ్డి గారిని అందరిని పిలిచాం. ఓహ్! మన హ్మ్. కోనంనేని సాంబశివరావు ఎమ్మెల్యే గారిని ఎమ్మెల్యే గారిని. ఆ! అసలు అందరినీ పిలిచాము. ఒక అద్భుతమైన పండగలాగా చేస్తే మా డైరెక్టర్ గారైతే ఎంత ఆనందపడ్డారంటే, మోహన్ గారు నేను ఎక్స్‌పెక్ట్ చేయలే మీరు ఇంత బాగా చేస్తారని. హ్మ్. అక్కడేందంటే నాకు సహకరించిన ఖమ్మం జిల్లాలో హ్మ్. నరేంద్ర స్వరూప్ అని మిత్రుడు వెంకటేశ్వరరావు ఆ! గారని అడ్వకేట్ నరేందర్. నరేంద్ర స్వరూపు, మా శ్రీహరి, హ్మ్. మా వాసు, హ్మ్. మళ్ళీ మా వెంకటేశ్వరరావు గారని మా డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపల్ గారు. హ్మ్. వారైతే మాకు భోజనాలు పెట్టిండు ఏకంగా 3, 4 రోజులు మా యూనిట్ మొత్తానికి. ఓకే. అట్లనే ఇంకా మినుమల సత్యనారాయణ గారు, మట్ట సతీష్ గారు, హ్మ్. వీళ్ళందరూ కూడా నా అత్యంత సన్నిహితులైన నా మిత్రులందరూ కూడా సహకరించారు. చాలా బాగా సహకరించారు. వాళ్ళందరి సహకారంతో హ్మ్. అద్భుతంగా చేశాము. అక్కడ ఉన్న డిఎఫ్ఓ గారు హ్మ్. కూడా చాలా బాగా స్పందించారు. ఓకే. వారైతే అసలు ఓపెనింగ్‌కి వచ్చి అక్కడ ఉన్న మేయర్ గారు హ్మ్. వీళ్ళందరూ కూడా హ్మ్. చాలా అద్భుతంగా ఇంకా ఈ పత్రికా రంగంలో హ్మ్. ఎలక్ట్రానిక్ మీడియా అండ్ ప్రింటింగ్ మీడియా అయితే మొత్తం టోటల్‌గా అసలు అందరూ ఫుల్ నా సపోర్ట్ స్నేహితులే. ఆ! వాళ్ళందరూ కూడా అసలు ఎంత మోహన్ సినిమా స్టార్ట్ చేస్తుండు అని హ్మ్. హ్మ్. అన్నారు. మా విలేజ్‌లో ఉన్నటువంటి మా బావగారు ఇద్దరు వెంకటేశ్వరరావు గారు. హ్మ్. ఆయన మల్లిది వెంకటేశ్వరరావు గారని హ్మ్. 3వ వార్డు హ్మ్. కార్పొరేటర్ గారు. కార్పొరేట్. ఆయన అన్నాడు, ఆ! "నువ్వు సినిమా ఫీల్డ్ అంటే ఏదో అనుకున్నా ఏకంగా మన బల్లేపల్లినే నువ్వు సినిమా ఓపెనింగ్ పెట్టామో నిజంగా థ్యాంక్ యూ" అని చెప్పాడు. వెరీ అంటే సూపర్. సూపర్. విలేజ్‌లో హ్మ్. ఏదో చేస్తానులే అనుకుంటారు కానీ ఇక్కడ చేసేయని పాపం వాళ్ళకి తెలీదు కదా తెలీదు కదా! వాళ్ళు ఏదో హైదరాబాద్‌లో ఉంటున్నారు అన్నట్టే అని ఉంటది వాళ్ళకి. అనుకుంటారు. కానీ ఈ యూనిట్ మొత్తం అక్కడ తీసిపోయి బ్రహ్మాజీ గారు వీళ్ళందరూ వచ్చేసరికి హ్మ్. మా ఊరంతా కూడా చాలా సంతోషపడ్డది. ఓకే. ఓకే. ఆ సినిమా నుంచి ఒక పాట ఏమన్నా కొద్దిగా 2 చరణాలు చాలా పాడగలుగుతారా? అద్భుతం. దాంట్లో కూడా ఏమైందంటే హ్మ్. మా డైరెక్టర్ గారు ఏం చేశారంటే ఆయన చాలా ప్లాన్డ్‌గా ఉంటాడు. హ్మ్. ఆయన ఎంత అద్భుతమైన పాట అంటే ఒక 3, 4 అది 1, 2 చరణాలు కాదు. హ్మ్. ఒక 10 చరణాలు రాయించాడు. ఆహా! 10 చరణాల పాటను చేసి అంటే మీరు 24 చరణాలు చేయండి 10 చరణాలు చేయలేరురా మీరు? శిలానీవి అంత పెద్ద పాట చేశారు సార్. ఎందుకంటే వారు ఏం చేశారంటే ఈ పాటని సందర్భానికి తగ్గట్టుగా ఒక్కొక్క చరణం ఒక్కొక్కాడ నేను ఆ! వాడుకుంటాను మోహన్ ఓకే. గారు. ఆ! ఇదంటే మనం సినిమా త్రూఅవుట్ మూవీ అంతా వస్తదేమో. 6 పాటలు చేసే బదులు ఒక్క పాటనే 10 చరణాలతో చేద్దాం. 9, ఓకే. 10 చరణాలు. హ్మ్. నాకు ఎక్కడ అవసరమో అక్కడ నేను అని వారేందంటే సబ్జెక్టు తగ్గట్టుగా రాయించుకున్నారు. హుహు. చాలా అద్భుతంగా రాయించారు. అంటే మనిషికి సంబంధం ఎట్లా ఉంటది, చెట్టుకు మీకున్న సంబంధం ఏంటి అనేది ఓకే. ఒక అద్భుతంగా ఒక పల్లవి చరణం పాడి వినిపిస్తాను మీకు. హ్మ్. ఏ బంధం
నీదేమి బంధం మొలక నుండి మాను వరకు సంబంధం కట్టుకున్న బంధం కన్న బంధము కాదని పెంచుకున్న చెట్టుతో సంబంధం ఏ బంధం నీదేమి బంధం మొలక నుండి మాను వరకు సంబంధం కట్టుకున్న బంధం కన్న బంధము కాదని పెంచుకున్న చెట్టుతో సంబంధం ధరణిపైన జనియించిన మానవ జాతి పశుపక్షాదులు కోట్ల మనుగడకు జీవమయ్యిన చెట్టు తల్లితో సంబంధం ఏ బంధం నీదేమి బంధం మొలక నుండి మాను వరకు సంబంధం కట్టుకున్న బంధం కన్న బంధము కాదని పెంచుకున్న చెట్టుతో అనుబంధం సంబంధం నేల అడిగెనా నింగి అడిగెనా గాలి అడిగెనా గోయి తీసి చెట్టు నాటి నీళ్లు పోసి ఆకాశాన్ని తాకేటట్టుగా వనములు పెంచే సంబంధం ఏ బంధం నీదేమి బంధం మొలక నుండి మాను వరకు సంబంధం కట్టుకున్న బంధం కన్న బంధము కాదని పెంచుకున్న చెట్టుతో సంబంధం నీ అనుబంధం. ఇలా 9 చరణాలు పాట మా డైరెక్టర్ గారు వేమగంటి గారు నిజంగా వారికి ఈ సందర్భంగా చాలా థ్యాంక్స్. ఎందుకంటే వారు నన్ను పిలిచి ఈ సినిమాని, ఎందుకంటే మన ఖమ్మం జిల్లాలో పుట్టినటువంటి ఒక మహానుభావుడు వనజీవి రామయ్య గారు ఎంతో ఇన్స్పిరేషన్, దేశానికే కాదు ప్రపంచానికే పెద్ద ఇన్స్పిరేషన్. ఐక్యరాజ్య సమితిలో వనజీవి రామయ్య గారు మాట్లాడటానికి అవకాశం ఇచ్చింది తెలుసా? ఎన్ని కోట్లు ఉన్న వాళ్ళకి వస్తాయి, ఎన్ని లక్షల కోట్లు సంపాదించిన వాళ్ళకి ఐక్యరాజ్య సమితిలో మాట్లాడటానికి పిలిచి ఒక అంటే ఈయన డబ్బు సంపాదించకపోవచ్చు కానీ కోట్ల జనాభా ఆత్మీయ అంటే ఒక ఆలోచన క్రియేట్ చేశాడు కోట్ల మంది ప్రజలకి. అలాంటి గొప్ప వ్యక్తి సినిమా నేను ఖమ్మం జిల్లా వాస్తవుడిగా నేను చేయటం అనేది నిజంగా నాకు చాలా ఆనందం. థ్యాంక్స్ టు మా వేమగంటి గారు. అయితే మోహన్ గారు, ఇప్పుడు ఈ యొక్క సినిమా గురించి కొంత జనాల్లో అపోహ ఉంది. అది ఏంటి, ఫ్యూచర్ ఫిల్మా, ఫుల్ లెంత్ మూవీయా, థియేటర్ రిలీజ్ అవుద్దా, ఓటీటీనా, చూడాలనుకునే వాళ్ళు ఎప్పుడు చూడొచ్చు, ఎప్పుడు రిలీజ్ అవుతుంటారు? ఈ సినిమాకి ఒక మ్యూజిక్ డైరెక్టర్నే కాదు సార్, ఓకే, ఈ సినిమా నిర్మాణంలో నేను ఒక భాగస్వామిని. మా వేమగంటి గారికి వెన్నుదండుగా నేను ఉండి వారికి ఏం కావాలంటే అది ఎక్కడ ఏది కావాలంటే అది నేను వాస్తవంగా నేను సహకరించాను. ఎందుకంటే ఇంత మహానుభావుడు సినిమా చేస్తుంటే మనం కూడా అంతో ఇంతో చైతన్యమైన ఆలోచన, అంటే ప్రజలు బాగుండాలి, అందులో మనం ఉండాలనుకునే వ్యక్తులం కాబట్టి అందరూ బాగుండాలని ఇలాంటి ఇది ఇన్స్పిరేషన్, అంటే భవిష్యత్ తరాలకు చాలా అవసరం అనే ఈ భలే కాన్సెప్ట్ పట్టుకున్నారు అని ఇంత తిరిగినాం. వారు ఏమన్నారంటే, మోహన్ గారు ఇది ఫ్యూచర్ ఫిల్మే చేద్దాం, దీన్ని 2 గంటల 10 నిమిషాల సినిమా చేయాలి ఇది అని మేము స్టార్ట్ చేసాం. ఖమ్మంలో 3-4 రోజులు 5-6 రోజులు మనం షూటింగ్ చేసాం చాలా అద్భుతంగా. చేసిన తర్వాత ఈ గద్దర్ అవార్డ్స్ అనౌన్స్ చేశారు. అనౌన్స్ చేస్తే డైరెక్టర్ గారికి ఏంటంటే ఈయనకి అవార్డులు తెచ్చుకోవటం కొట్టిన పిండి లాంటిది. ఆల్రెడీ 6 నంది అవార్డు వచ్చినాయి. ఆయన వెంబటే గద్దర్ అవార్డులు ప్రకటించారు మోహన్ గారు. మన ఇమీడియట్గా మనం తీసిన సినిమా 45 minutes మనం కుదించి మనం అప్లై చేద్దామని అప్పుడు ఎడిటింగ్ స్టార్ట్ చేసి, ఈ షూటింగ్ జరుగుతూనే ఇది ఎడిటింగ్ స్టార్ట్ చేశారు. ఎడిటింగ్ స్టార్ట్ చేసి ఈ సాంగ్ ఇదంతా మొత్తం కూడా బ్యాక్గ్రౌండ్ చేయించి అప్లై చేశారు. సెన్సార్ చేసి సెన్సార్ నుంచి అప్లై చేసి చేశారు. ఇప్పుడు ఏంది అంటే దీన్ని అన్ని భాషల్లో చేద్దామని ఒక ఆలోచన డైరెక్టర్ గారిది. ప్రతి లాంగ్వేజ్లోనే కూడా చేయాలి, ఇంగ్లీష్లో కూడా చేసి, ఇది గ్లోబల్ ఇష్యూ కదా, గ్లోబల్ ఇష్యూ, అన్ని ప్రాంతాల్లో ఇంగ్లీష్లో కూడా మనం చేసి రిలీజ్ చేయాలి, ఇది పెద్ద సినిమాగానే రిలీజ్ చేయాలని ప్లాన్తో ముందుకు సాగుతున్నాం. ఇంకా ఆ సినిమా అయిపోలే, షూటింగ్ జరుగుతూనే ఉంటుంది. ఓకే. ఇంకొకటి, సరే, ఇప్పుడు మీ దాంట్లో ఇంకొక విషయం ఏంటంటే వేమన పద్యాలు నేను చూశాను. అసలు నిజంగా
అసలు ఆ కాన్సెప్ట్ తీసుకోవాలనేది కమర్షియల్గా పెద్దగా కాకపోయినా కూడా సమాజానికి ఉపయోగపడేటువంటి విషయం వేమన పద్యాలు. సార్ మీరు కమర్షియల్ అన్నారు. కమర్షియల్కి ఒక నిర్వచనం చెప్తా సార్ నేను. చాలామంది డబ్బులు వస్తే కమర్షియల్, డబ్బులు సంపాదిస్తే కమర్షియల్ అంటారు. డబ్బు కాదు సార్, కమర్షియల్ నిర్వచనం వేరు. పబ్లిక్లో ఎవరైతే ఎక్కువ ప్రభావితం చేస్తారో, పబ్లిక్లో ఎవరైతే ఎక్కువ మంది ఉంటారు, ఇప్పుడు గద్దర్ ఉన్నాడు, గద్దరు కమర్షియల్ అంటే ప్రపంచం మొత్తం కూడా తెలుసు. అవును. మన వనజీవి రామయ్య గారు కమర్షియల్, అదే ప్రపంచం మొత్తం ఎక్కువ మందిని ఎవరైతే ప్రభావితం చేస్తారో, ఎక్కువ మందిని ఎవరైతే తెలుసుకుంటారో అది కమర్షియల్. ఇప్పుడు వేమన కమర్షియల్, వేమన సాహిత్యం కమర్షియల్. అది చాలా మంది తెలియదు. ఇది కమర్షియల్ కాదు కదా అంటే దీనికి డబ్బులు రావు కదా అని దాని నిర్వచనం మార్చారు అనుకుంటా నేను, నా పర్సనల్ ఒపీనియన్. కరెక్ట్. అయితే వేమన పద్యాల్లో మీకు బాగా అంటే మీరు దాదాపు 500 పద్యాలు చేశారా? 1000 పద్యాలు పాడాను. 1000 పద్యాలు తాత్పర్యంతో కూడిన బల్లేపల్లి మోహన్ అనే ఒక చిన్న యూట్యూబ్ ఛానల్లో, అంటే ఎవరి కోసం వెయిట్ చేయకుండా, అంటే మనం చేసే పని ముందుకు పోతూనే ఉండాలి. అంటే మన శ్రీశ్రీ గారు అంటారు కదా, నీకు చేతనైతే పరిగెత్తు, లేదా నడుచుకుంటూ పో, లేదా డేక్కుంటాను పోకొని ఒక్కడిని నిలుచుకోకొని ఒక్కడిని వండుకో అంటాడు. అది బాగా నచ్చింది నాకు. అవును. అట్లనే వేమన పద్యాలు కూడా భారతదేశంలో అంటే ఎంత నీతి పద్యాలు అంటే ఈ రోజు కాదు రేపు భవిష్యత్ తరాలకు ఎప్పుడు చిరస్థాయిగా ఉండి నిలిచిపోయే పద్యాలు కనుమరుగైపోతున్నాయి. అవి పుస్తక రూపంలో ఉన్నాయి వాస్తవంగా ఈ రోజు కూడా. చాలా మంది ఏంటంటే మన యూట్యూబ్లో నేను కూడా చెక్ చేస్తే కొన్ని పద్యాలు 5, 10, 25, 100 పద్యాల వరకు పాడినోళ్ళే ఉన్నారు. అది ప్రొఫెషనల్గా లేవు, దానికి ఒక రూపం లేదు. అంటే భగవద్గీత ఘంటసాల గారు చేసిన ఎంత అద్భుతంగా ఉంది. అవును. అది ఈ రోజు కూడా నేను అర్ధరాత్రి నిద్ర పట్టకపోతే 2 o'clock 3 o'clockకి భగవద్గీత పెట్టుకొని వింటా నేను. నాకు ఇష్టం చాలా. ఎందుకంటే దాంట్లో ఒక సారాంశం, ఒక అద్భుతమైన సారాంశం, ఒక మనిషి జీవితం ఎలా ఉండాలి, మనిషి పుట్టుక ఎలా ముందుకెళ్ళాలి అని. అలాగే వేమన కూడా భారతదేశంలో మొట్టమొదటి ప్రశ్నించి అంటే మూఢనమ్మకాలు వీటన్నిటి మీద కూడా రుగ్మతల మీద, నీతి నియమాల మీద చాలా అద్భుతమైన సాహిత్యాన్ని 3 లైన్లలో రాయటం అనేది, అది జనాలకి నానుడిగా, జనాలకి ఈజీగా అర్థమయ్యే పద్ధతిలో రాసిన గొప్ప మహానుభావుడు వేమన. అవి 5000 పద్యాలు ఉన్నాయి బాలిగారు. వాటిని ఏంటంటే నాకు ఒక థాట్ వచ్చింది. ఒక మిత్రుడు మీలాగనే ఒక చిన్న యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని వారు పాపం చెప్పాలా, ఆయన ఏం చేశారంటే, మోహన్ గారు మీరు మా ఛానల్లో వేమన పద్యాలు పాడటానికి రండి అన్నాడు. అంటే వేమన పద్యాలు పాడటం అంటే ఎట్లా మరి మ్యూజిక్ దానికి ఉండాలంటే, వద్దు మీరు వచ్చేసి కొత్తగా పాడండి అంటే, అట్లా కాదు, వేమన పద్యాలు అనేది సమాజానికి చాలా అవసరం, ఉపయోగపడేవి. వాటిని అలా ఈజీగా పాడటం కాదు, దానికి ఒక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చేసి దానికి ఒక రూపాన్ని తీసుకొచ్చాక స్వరకల్పన చేసి దానికి చేస్తే బాగుంటుందంటే, వారు అట్లయితే మనం చేయలేము మోహన్ గారు అంటే, అప్పుడు నాకు ఆయన ఇచ్చిన థాట్ని ఇంప్లిమెంట్ చేశాను. అది వాస్తవం ఇది. అలా ఏం చేశానంటే, నేను కూడా ఒక 5-10 పద్యాలు పాడదాం, ఒక 100 పద్యాలు పాడతామేమో చూద్దామని నేను ఒక 10 పద్యాలు పాడి, ఒక్కొక్క పద్యం పాడి యూట్యూబ్లో పెడితే, ఇంకొక మిత్రుడు ఆ యూట్యూబ్లో నా సబ్స్క్రైబర్ మల్లిక్ గారు అని రైటరు, పాటలు, నేనంటే చాలా అభిమానం, నాకు కూడా అభిమానమైన మంచి రైటరు. వారు ఏం చేశారంటే, నాకు ఇమ్మీడియట్గా ఫోన్ చేశాను నేను అప్లోడ్ చేయగానే. అంటే ఎందుకు చెప్తున్నానంటే, ఇదంతా ఎంత గమ్మత్తుగా జరిగింది సార్. ఫోన్ చేసి, మోహన్ గారు నేను మీ అభిమాని అండి, ప్లీజ్ నేను రచయితని, మీరు చిన్న తప్పులు ఉన్నాయి దాంట్లో, దయచేసి ఇమ్మీడియట్గా డిలీట్ చేసి ఆ చిన్న తప్పులు, ఎందుకంటే వేమన ప్రపంచానికి తెలిసిన మహానుభావుడు, ఆయన సాహిత్యం చాలా పెద్ద ఇది, ఆయన సాహిత్యాన్ని మీరు చేసే పద్ధతి బాగుంది, దాన్ని మీరు ఆ చిన్న తప్పులు ఉన్నాయి సార్, అన్యత భావించకుండా వాటిని డిలీట్ చేసి మీరు చేయండి అంటే, నాకు కూడా అబ్బా అంటే అడ్వైజ్ చేస్తే దాన్ని మనం ఆస్వాదించాలా. చాలామంది ఎట్లుంటారు కదా, నాకు చెప్పేది నాకు తెలుసు కదా, నేను కదా నేను అన్నాడు ఇరిగి చచ్చిపోతాడు, మెడ ఇరిగి చచ్చిపోతాడు. నేను వినాలా, తప్పుగా మనం అప్పటికప్పుడు డిలీట్ చేసి అప్పుడు ఆ సరి చేసి మళ్ళీ పాడి తాత్పర్యం చెప్పడం అబ్బా నా వల్ల కాదు అనుకున్నాను. తాత్పర్యం చెప్పడం వల్ల కాదు అని ఓన్లీ పద్యాలు పాడదామంటే, వెంగి సుధాకర్ అని ఒక సంగీత దర్శకులు, అద్భుతమైన రైటర్ ఆయన వేటూరు గారి శిష్యుడు. ఆయన ఏం చేసిండంటే, అన్నగారు మీరు అద్భుతంగా పాడుతున్నారు, తాత్పర్యం కూడా మీరు చెప్పగలరు అన్నగారు, మీరు చెప్పండి ప్లీజ్, చెప్పగలరని నా దగ్గరుండి నేను భయపడ్డా వాస్తవం. ఏ మాట కమ్మంటే పాట వేరు, వాయిస్ ఓవర్ వేరు కదా.
అంటే నా దగ్గర ఉండి మీరు చెప్తారన్న అంటే చెప్పా. ఓకే. అది ఇప్పుడు ఏంటంటే నన్ను చాలామంది కూడా అది విన్న తర్వాత మహానుభావులు ఎవరికి ఎలా అనిపించిందో ఎంతమంది ఫోన్లు చేసి మాకు ప్రజా భగవద్గీత అన్నట్టుంది మోహన్ గారు మీ అంతే కదా. పద్యాలు ఎంత అద్భుతంగా ఉన్నాయి, ఎంత బాగా చేస్తున్నారు మంచి వాడుక భాషలో ఉంటుంది అది. అని. ఒక మంచి పద్యం. అల్పుడెప్పుడు పల్కు నాడంబరముగాను సజ్జనుండు బల్కు చల్లగాను పిరికివాని మధిని బింకమేలాగురా విశ్వదాభిరామ వినురవేమ. ఎలక తోలు తెచ్చి ఎన్నాళ్ళు నుతికినా నలుపు నలుపే గాని తెలుపు రాదు. కొయ్య బొమ్మను తెచ్చి కొట్టినా పలుకునా విశ్వదాభిరామ వినురవేమ. ఎలక తోలును తెచ్చి ఎన్నాళ్ళు ఉతికినా నలుపు నలుపే కాని తెలుపు కాదు. అదేవిధంగా కోయ బొమ్మను తెచ్చి ఎంత కొట్టినా కానీ అది పలకదు. అలానే మూర్ఖులను కూడా మనం ఉపదేశింపలేము అనే దీని మీద ఒక నీతి. తల్లిదండ్రుల మీద దయలేని పుత్రుడు పుట్టనేమి వాడు గిట్టనేమి. పుట్టలోని చెదలు పుట్టదా గిట్టదా విశ్వదాభిరామ వినురవేమ. అంటే తల్లిదండ్రులను చూడని వాడు పుట్టలో చెదల వంటి వాడు. అంటే పుట్టలో చెదల పుడుతూ ఉంటుంది, మరణిస్తూ ఉంటుంది. అలాగనే తల్లిదండ్రులను చూడని వాడు కూడా అలాంటి వాడే అని పోలిక అనమాట. సూపర్. మేడి పండు చూడ మేలిమయ్యుండును పొట్ట విప్పి చూడ పురుగులుండు పిరికివాని మధిని బింకమేలాగురా విశ్వదాభిరామ వినురవేమ. ఇలాంటి ఇప్పటికీ 1000 పద్యాలు పాడాను సార్. నేను 1000 పద్యాలు పాడాను. 5000 పద్యాలు పాడటం కోసం నేను ప్రయత్నం చేశాను. ప్రతి సాటర్డే 7 పద్యాలతో కూడిన ఒక ఎపిసోడ్ లాగా ఒక ఎపిసోడ్ లాగా రిలీజ్ చేస్తున్నా. 7 పద్యాలు 7 తాత్పర్యాలు. ఇప్పటికీ 1000 పద్యాలు. అంటే ఇప్పటికీ ఈ రోజు వరకు నేను 770 పద్యాలు సోషల్ మీడియాలో రిలీజ్ చేశాను. 1000 పద్యాలు అంటే మిగతాయి కూడా ఇంకా రిలీజ్ చేయలేదు. ఇలా చేసుకుంటూ ప్రతి సాటర్డే రిలీజ్ చేస్తున్నాను. నేను ఈ యొక్క మీ ఛానల్ ద్వారా ప్రజలకి, మీ ప్రేక్షకులు కూడా తెలియజేసేది ఏంటి అంటే, సమాజంలో మనం పిల్లలకి డబ్బు నేర్పటం ఒకటే నేర్పిస్తున్నాము. డబ్బు సంపాదించటం లగ్జరీస్ కాదండి. నీతి నియమాలు ఖచ్చితంగా మనం చిన్నప్పుడు మన ఇంటి పక్కన వాడు మనం తప్పు చేస్తే కొడితే మన తండ్రి కూడా నన్ను ఆ పక్క ఇంటి ఆయన కొట్టింటే మన నాన్న కూడా కొట్టాడు, ఎందుకు ఆ తప్పు చేసినవరా అని. అవును. ఇప్పుడైతే ఆ తప్పు చేస్తే పక్కవాడు కొడితే ఆ పక్కవాడితో గొడవ పెట్టుకుంటాడు మన ఫాదర్. నా కొడుకు తప్పు చేసాడా లేదా అని చూడట్లే. అంటే అది మనం మన పిల్లల్ని రాంగ్ రూట్లో మనం ప్రయాణం చేపిస్తున్నట్టే. ఇవన్నీ కూడా గతంలో మనం చూసాము వాలి గారు. అవి ఇప్పుడున్న సమాజంలో ఇప్పుడు పిల్లలకి కరువు అయిపోయింది. ఎందుకంటే అపార్ట్మెంట్లలో చదువులు అయిపోయినాయి వీళ్ళకి. ఎంత ఘోరం అంటే మొన్న మా బాబుని ఇంటర్మీడియట్ కాలేజీలో జాయిన్ చేయించడం కోసం ఒక మేడం ఫోన్ చేసి, సార్ మా కాలేజీ వచ్చి మీరు ఒకసారి చూడండి, విజిట్ చేయండి మా కాలేజీ అంటే. నేను అన్నాను, ఏముందో మా అపార్ట్మెంటే కదా, చూసేది ఏముంటుంది అంటే 4 గదులు ఉంటాయి, మీ ఆఫీస్ ఉంటుంది, దాన్ని చూడటం ఏముంది, నిజంగానే 10 ఎకరాలలో మీ స్కూల్ ఉంది అంటే ఇగో ఇది ఉందండి, ఇది ఉంది, ఆట స్థలాలు ఉన్నాయి అంటే. ఒకప్పుడు మనం ఖమ్మంలో నేను చదువు SRN బిజెన్ఆర్ కాలేజీ 100 ఎకరాల ఉన్నది. దాంట్లో వాలీబాల్ ఆడేవాళ్ళం, క్రికెట్ ఆడేవాళ్ళం, ఆటల పోటీలు, ఖోఖోలు. అసలు ఎంత అద్భుతంగా చదువు కంటే ముందు ఆటలే నేర్పించారు. అందుకే మనకి ఈ జ్ఞానం వచ్చిందేమో అనిపిస్తుంది. అట్లా ఈ పిల్లలకి వేమన పద్యాలు ఖచ్చితంగా వినిపించాలా వాలి గారు. ఓకే. ఇంకోటి, ఇప్పుడు మీరు ప్రస్తుతం బాలీవుడ్లో, టాలీవుడ్లో ఉన్నటువంటి మ్యూజిక్ ట్రెండ్ ఎలా ఉంది, మీరు గమనించింది ఏంటి సార్?
ట్రెండ్ ఏముండదు సార్. ట్రెండ్ అనేది ఒక తప్పు సార్ నా దృష్టిలో. ఏ పాట హిట్ అయితే ఆ పాటే ట్రెండ్గా ఒక 10 పాటలు వస్తాయి. ఇంకొక పాట వచ్చిందనుకోండి అది ట్రెండ్ అవుతుంది. ఓకే. అంతే తప్ప అంటే ఇప్పుడు వాస్తవంగా సినిమా ఇండస్ట్రీలో సాహిత్యం చచ్చిపోయింది సార్. సాహిత్యం లేదు. అది నేను ఎందుకు చెప్తానంటే ఇది ఒక మాట చెప్పాలా. సాహిత్యంలో లల్లాయి పదాలతో ఎంజాయ్ చేస్తున్న పిల్లలు అంటే చాలా తప్పు సార్ అది. సాహిత్యం ఎలా ఉండాలి? ఒక వేటూరు గారు, ఒక సిరివెన్నెల గారు మరణానంతరం సాహిత్యం లేదు సార్. ఇంకా అదే ఎండ్. ఏం సార్ ఏం సాహిత్యము, ఏం పాటలు ఇవి? ఇవాళ మనం సినిమా చూస్తున్నాం సార్. బయటకు వచ్చినాక మీరు హమ్ చేస్తారా? ఒక పాట చేయండి మీరు. ఆ బీట్ లేదు సార్. అంటే బీట్ మీద నడుస్తుంది పాట. లల్లాయి పాట. నువ్వు నేను కలిశాను, ఆడికి ఈడికి పోయాను, బర్గర్లు తిన్నాం, పిస్తాలు తిన్నాం, తారనన్నం. ఇదా సార్ సాహిత్యం? సాహిత్యం అంటే ఎట్లా ఉండాలి? ఇప్పుడు సాహిత్యము అది మెలోడీ కానీ ఏదైనా కానీ లవ్ సాంగ్ అయినా నువ్వే నేను నేనే నువ్వు అనురాగం మన సొంతమే చిరుజల్లై కురిసిందిలే నువ్వే నేను నేనే నువ్వు అనురాగం మన సొంతమే చిరుజల్లై కురిసిందిలే. ఎంత ఇట్లా ఇంత మెలోడియస్గా అంటే ఒక అనురాగం మమకారం. ఇప్పుడు మన సిరివెన్నెల గారు రాసిన పాట అది చిలక ఏ తోడు లేక ఏటే పమ్మ ఒంటరి నడక తెలిసి అడుగేసినావే ఎడరెంటి ఆశల వెనక మంగళసూత్రం వంగడి సరుక కొనగలవా చేజారాక లాభం ఎంతొచ్చిందమ్మా సౌభాగ్యం అమ్మేశాక చిలక ఏ తోడు లేక ఎటే పొమ్మ ఒంటరి నడక. ఆ సందర్భానికి తగ్గట్టుగా ఎంత గొప్ప సాహిత్యం అంటే నువ్వు నీ సిరి సంపదల్ని నీకున్న మంగళసూత్రాన్ని నమ్మితే ఎంత వచ్చిందమ్మా నీకు. ఆ సినిమా ఎప్పుడు చూస్తే కళ్ళకు నీళ్ళు వస్తాయి నిజంగా. అంత గొప్ప సాహిత్యం అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఇంత గొప్పగా రాసిన సాహిత్యము ఎక్కడుంది సార్ ఇప్పుడు? కరెక్ట్. ఇంకోటి మోహన్ గారు, ఇప్పుడు ఏఐ వచ్చింది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత మ్యూజిక్ డైరెక్టరు అవసరం లేదు, అలానే లిరిక్ రైటర్స్ అవసరం లేని పరిస్థితి వచ్చింది అన్నారు. నిజంగా ఆ ఇంపాక్ట్ అనేది ఎలా ఉంది సార్? ఏఐ రాని ఇంకేదైనా రాని సార్, మనిషి ఇప్పుడు ఇన్ని మిషనరీలు వచ్చిన తర్వాత మిషనరీకి ఆపరేటర్ కావాలా వద్దా? కావాలి. ఇప్పుడు మన ఇంట్లో రోబోని పెట్టి మనం ఇల్లు తుడిపించుకుంటున్నాం, తర్వాత మనం తుడుచుకుంటాం సార్, ఇంకో మనిషిని పెట్టి తుడిపిస్తాం సార్. ఎగ్జాంపుల్ చెప్తున్నాం. ఏఐ అనేది ఏఐలో వచ్చే పాటలు అనేది ప్లాస్టిక్ పువ్వు లాంటిది, దాంట్లో పరిమళం ఉండదు. ఓకే. ఇది అంటే అది క్రియేటర్ కాదు. ఏఐ అనేది క్రియేట్ చేయటం కాదు, ఉన్నదాన్ని తీసుకుంటుంది. అక్కడొకటి ఇక్కడ తీసుకొచ్చి పొందుపరిచి మనకి తృప్తినిస్తుంది. మనకేంటంటే ఔత్సాహికులకి ఆనందాన్ని ఇస్తుంది తప్ప ప్రొఫెషనల్స్కి పనికిరాదు సార్ అది. ఓకే ఓకే 100%. ఇప్పుడు కాదు చాలామంది ఏఐ వచ్చింది, ఏఐ ఎప్పటికీ ఏఐ ఇప్పుడు ఎలా ఉంటుందంటే ప్లాస్టిక్ పువ్వు వేసారు అంతే. ఇప్పుడు ఒక ర్యాపిడ్ ఫైర్ అనుకోండి, మీ ఫేవరెట్ సింగర్ ఎవరు? వందే మాతరం గారు. ఫేవరెట్ మ్యూజిక్ డైరెక్టర్? కేవి మహాదేవన్. ఫోక్ ఆర్ క్లాసిక్ అంటే ఏమంటారు? ఫోక్ ఒక జానర్ సార్. ఫోక్ అంటే ప్రజల నానుడు పదాలను తీసుకొని బీట్గా పాడేది ఫోక్. ఓకే. అంటే రెండిట్లో మీకు ఏది ఇష్టం? రెండు ఇష్టం. ఓకే. ఒక పాట జీవితాంతం వినాలి అనిపించేది ఏ పాట మీకు? శిలా నీవే శిల్పి నీవే శిల్పం మీరు చేసింది. మ్యూజిక్ లేకపోతే మోహన్ ఏమయ్యేవాడు? వ్యవసాయదారుడు అయ్యేవాడు. వ్యవసాయం రైతు అయ్యేవాడు అంతే. ఇష్టం. ఓకే. చివరిగా మీకు ఇన్స్పిరేషనల్ అండ్ ఎమోషనల్ మీ లైఫ్లో ఏముంది? ఎమోషనల్ అంటే మా అమ్మ నాన్న సార్. నాకు మా అమ్మ నాన్న ఇచ్చిన జీవితం, వాళ్ళకి మించిన దేవుడు లేడు నాకు. ఓకే. మా అమ్మ నాకు మంచి స్నేహితురాలు. వారు లేరు కానీ ఎందుకంటే తల్లి ప్రేమ ఎంత గొప్పది అని ఒక చిన్న ఉదాహరణ మా అమ్మని ఈ సందర్భం గుర్తు. నేను మా అమ్మ నిద్ర లేని రాత్రులు చాలా అందరికీ ఇష్టం, కానీ నా జీవితంలో మా అమ్మ ఎంత ఇష్టం అంటే ఈ రోజుకి మా ఇంట్లో మా అమ్మ నాన్న ఫోటోలో తిరగలు పెడతారు సార్. మీరు నమ్మాలి. చూస్తే అందరు ఇంటి ముందు పెడతారు కదా, నేను కనపడదు. ఎందుకంటే వాళ్ళని చూసినప్పుడల్లా వాళ్ళ గుర్తులు నాకు కళ్ళ అంటే నేను భరించలే. నేను మా మదర్ చనిపోయినప్పుడు 1 year 1.5 year నేను మనిషిని కాలే. నా ఫ్రెండ్ శ్రీహరి గారని నాకు నా ప్రాణ స్నేహితుడు ఒకరోజు చెప్పాడు, మోహన్ జీవితం తెలిసినోడు నువ్వు ఇలా అయితే
మనం పుడతాం మరణిస్తాం, ఎవడు శాశ్వతం కాదు. అలాగే మీ మదర్ కూడా, నువ్వు అది తెలిసి ఎందుకు ఇట్లా వైరాగ్యంలోకి వెళ్ళిపోతావు అని అన్నప్పుడు ఎందుకు చెప్తానంటే, వాలిగారు ప్లీజ్ నేను దయచేసి వినాలి. నేను ఒకరోజు హైదరాబాద్ నుంచి ఖమ్మం మా ఇంటికి వెళ్తే 1 గంట అయింది నైట్. 1 గంట అంటే ఊళ్ళో చాలా పెద్ద, అవును, చాలా మిడ్ నైట్ కదా. నేను చాలా సందర్భాలు చెప్తున్నా, మళ్ళీ చెప్తున్నా. పోయి నా కారు పార్క్ చేసి లోపలికి వెళ్ళేసరికి మా అమ్మ లేచి, నాన్న అన్నం తిన్నవారా అన్నది. అంటే నేను తినలేదని లేదు, ఉందా అమ్మ అన్న. ఉందిరా అన్నం ఉంది, నువ్వు కాళ్ళు చేతులు కట్టుకో ఫ్రెష్ అవ్వు అన్నది. నేను డ్రెస్ మార్చుకొని బయటికి వెళ్ళి, వెనక గాబులు ఉంటాయి, మనది ఏంది పల్లెటూరు కదా, గాబుల దగ్గర పోయి స్నానం చేసి వచ్చేలోపు ఇంట్లో స్టవ్ మీద కలిపిల్లాడుతుంది అన్నం. అది తల్లి ప్రేమ. అదే కదా. అదే మిగతా వాళ్ళు ఎవరైతే ఏమంటారు, ఇప్పుడు అన్నం ఎక్కడది, అసలు అన్నం తిన్నామని కూడా అడగ, తినొచ్చిండే అనుకుంటా. తల్లి ప్రేమ ఎంత గొప్పదంటే, ఉంది అని చెప్పి నేను కడుక్కొని వచ్చేలోపు అన్నం పెట్టింది, కలిపిల్లాడుతుంది. నిజంగా మా అంటే అంత ప్రేమ, తల్లి ప్రేమ అంత గొప్పది. కొడుకు ఆకలి తీర్చడానికి ఏ పని ఏం చేస్తుంది తల్లి. మీరు చేసిన సినిమాలు ఏంటి, చేయబోయే సినిమాలు ఏంటి? నేను దాదాపుగా 32 సినిమాలు చేశాను వాలి గారు, చిన్న పెద్ద అన్ని. ఎలక మజాక్తో రేలంగి నరసింహ పెద్ద సినిమాలు చేశాను. దాని తర్వాత సినిమాలు ఒప్పుకోవట్లేదు వాలి గారు. ఏమాట అంటే నేను అదని కాదు, కానీ సినిమాలు చిన్న సినిమాలు మధ్యలో ఆగిపోతున్నాయి వాళ్ళు. ఇప్పుడు నా ఆర్డిస్కులు 2-3 ఆర్డిస్కులు నిండా మొత్తం కమర్షియల్ సాంగ్స్ ఉన్నాయి. ఏం చేయాలి వాటిని, ఇంకొకరికి ఇవ్వలేము, అయిపోయింది ఉండిపోయినాయి, సినిమాలు ఆగిపోయినాయి. అంటే మనకేంటంటే ఈ సినిమా మనం ఒక సినిమా మీద ఉన్న ఇష్టం ఉంటుంది చూసారా, దానివల్ల ఏ సినిమా వస్తే ఆ సినిమా ఒప్పుకోవటం అనేది ప్లాన్డ్గా లేదు లైఫ్. వాస్తవంగా ఎవరైనా సినిమా తీద్దామంటే ఇష్టపడేవాడిని, ఈ సినిమా అది ఎంతవరకు పోయిద్ది, ఎవరు డైరెక్టర్, ఎవరు హీరో, ఇది పోయిద్దా లేదనే అది ఆలోచించిపోయాను వాలి గారు. నేను అట్లా 32 సినిమాలు చేశాను. ఇప్పుడు వనజీవి రామయ్య గారి సినిమా చేయడం చాలా ఆనందకరం. రీసెంట్గా తెలంగాణ హైదరాబాదు నడిబొడ్డున ఉన్నటువంటి రవీంద్ర భారతిలో బాలు గారి విగ్రహం పెట్టారు. పెద్ద ఇష్యూ అయింది అది. విగ్రహం పెట్టకూడదు అని కొంతమంది, ఆంధ్ర అతన్ని పెట్టవేంటి అనేది ఒకటి, ఒక ఇష్యూ. ఇంకొకటి, తెలంగాణ రాష్ట్ర గీతాన్ని కంపోజ్ చేసినటువంటి కీరవాణి ఆంధ్ర వ్యక్తి అతను చేయటం ఏంటి అనేది ఒక వాదన. ఈ రెండింటి మీద మీ స్పందన ఏంటి? అసలు కీరవాణి గారితో తెలంగాణ రాష్ట్ర గీతం చేయటం చారిత్రక తప్పిదం అని రాసిందే నేను. ఓకే. సీఎం గారికి అప్పుడు ఓపెన్ లెటర్ రాసింది తెలంగాణ సినీ మ్యూజిషియన్ అసోసియేషన్కి ప్రెసిడెంట్ నేను. ఓకే. దాని ఫౌండర్ నేను. ఓకే. అంటే యాక్చువల్గా ఏంటంటే వాలి గారు, ఇది మనం మాట్లాడుకోవాలా. దీన్ని నేను అసలు ఇష్యూ క్రియేట్ చేసిందే నేను. ఎందుకంటున్నానంటే, తెలంగాణలో అద్భుతమైన కళాకారులు ఉన్న తెలంగాణలో సంగీతానికి పెట్టింది పేరు. వాస్తవంగా తెలంగాణలో మట్టి వాసన, తెలంగాణలో ఉన్నటువంటి అద్భుతమైన తిరుగుబాటు మీద పాటలు ఎన్నో వచ్చినాయి. ఒక సినారే గారు కావచ్చు, ఒక మన దాశరథి గారు, మహామహులు జన్మించిన స్థలంలో ఎన్నో పోరాటాలు జరిగినాయి. అలాంటి దాంట్లో తెలంగాణలో కళాకారులు లేరు అని అరువు తెచ్చుకొని చేయటం అనేది తప్పు. అరువు అని కూడా అనకూడదు, వారు గొప్ప కళాకారులే. కానీ తెలంగాణ రాష్ట్ర గీతాన్ని చరిత్రలో నిలిచిపోయేది కాబట్టి దాన్ని ఖచ్చితంగా తెలంగాణ కళాకారులతో చేయించాలి. ఎందుకు అంటున్నానంటే, భారతదేశంలో వందే మాతరం అనే పాట రెహమాన్ గారితో ఎందుకు చేయించారు? భారతీయుడనే కదా. ఎందుకు రష్యాలో లేరు అద్భుతమైన కళాకారులు? అవును, వేరే కంట్రీస్లో మహామహులు ఉన్నారు, వాళ్ళతో ఎందుకు చేయించలేదు అంటే అది ఉండాలా. అది ఇప్పుడు తెలంగాణ ఎందుకు ఏర్పరచుకున్నాం? అంత సమైక్యవాదంగా ఉండొచ్చు కదా, ఆంధ్రప్రదేశ్గా ఉండొచ్చు కదా. మరి ఏర్పరచుకున్నప్పుడు ఆ కట్టుబాట్లు ఉండాలి. అది వాళ్ళని కించపరచడం కాదు. అది నేను చాలా బాధపడ్డా వాస్తవంగా. ఏంటంటే చిత్తూరు నుంచి ఆంధ్ర గాయకులు పాడారు, ఆంధ్ర కీరవాణి గారు. నేను ఎందుకు ఆంధ్ర అంటున్నానంటే, తెలంగాణ ఉద్యమంలో 1200 మంది అమరులైనప్పుడు వీళ్ళంతా ఏమైపోయారు? వీళ్ళెందుకు స్పందించలేదు? ఎందుకు ఒక పాటను కానీ, ఒక చైతన్యాన్ని కానీ, అంటే నిమ్మకు నీరెత్తినట్టు నీ పని నువ్వు చేసుకుంటూ పోయినోడు కదా, ఇక్కడే ఉన్నావు కదా, ఈ నీరు, ఈ గాలి ఇక్కడ పీల్చుకుంటూ, ఈడ బ్రతుకుతూ నువ్వు ఈడ సంపాదించుకుంటూ ఇక్కడ జరుగుతున్న అన్యాయానికి అంటే నీ ఫీలింగ్ నీకు ఉన్నట్టేగా. నాది ఆంధ్ర, నీ తెలంగాణ చెప్పినట్టేగా, చెప్పకుండా చెప్పినట్టే కదా. అందుకే నేను వ్యతిరేకించాను. ఇక్కడ కళాకారులు చేస్తే
చాలా అద్భుతంగా ఉండేది. నాలాంటి కళాకారుడికి ఇస్తే ఇలా చరిత్రలో ఉండిపోయాను కానీ నేను. ఓకే. మీరు బాలసుబ్రహ్మణ్యం గారికి అభిమాని. బాలు గారు సింగర్గా. కళాకారుడుగా లెజెండ్. ఆయన ప్రపంచంలో అలాంటి కళాకారుడు పుట్టడు. చాలా నాకు చాలా ఇష్టమైన అవును. గాయకులు. ఆయనతో పాట కూడా పాడించారు కదా. ఆయనతో పాడించాను నేను. అయితే ఈ ఇష్యూ కాడికి వచ్చేసరికి బాలు గారు ఎంత సమానమో తెలంగాణ వాదం కూడా అంతే సమానం ఈ విషయంలో. ఎందుకంటే ఒక గొప్ప కళాకారుని మనం అవమానించకూడదు. అది మన అవివేకం కిందకి వస్తుంది. అందరూ మాట్లాడినట్టు నేను మాట్లాడేవాను. కానీ బాలు గారు ఆ రోజు ఆ పాట పాడితే బాగుండేది. ఎందుకంటున్నానంటే బాలుగారు క్రిస్టియన్ కాదు కదా. క్రిస్టియన్ పాటలు ఎన్ని పాడాడు? జైబోలో తెలంగాణ సినిమా గురించి చెప్తున్నారు అదే కదా. జైబోలో కాదు, ఇది జయ జయ హే తెలంగాణ జననీ జయకేతనం, ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం, తరతరాల చరిత గల తల్లి నీరాజనం, పలు జిల్లల మీ పిల్లలు ప్రణమిల్లే శుభ తరుణం, జై తెలంగాణ జై జై తెలంగాణ, జై తెలంగాణ జై జై తెలంగాణ. ఎందుకు చెప్తున్నానంటే ఆ పాట పాడి ఉండాల్సిందంటారా? పాడి ఉండాల్సింది. బాలు గారు దాంట్లో కొన్ని లైన్స్ ఏవో తీయమని చెప్పారని వచ్చింది కదా. స్వరాష్ట్రం సాధించడం కోసం ఒక పదం ఉంటుంది. అది తీయమని అంటే బాలు గారు అలా అనకుండా ఉండాల్సింది వాస్తవంగా. ఎందుకంటే బాలు గారు యూనివర్సల్. అవును. తెలంగాణలో అభిమానులు విపరీతంగా పిచ్చారు. ఆయన యూనివర్సల్ పర్సన్. ఎవరికైనా పాడాలి. ఆయన ప్రాంతాలకి అతీతుడు. అవును, మతాలకి కులాలకి ప్రాంతాలకు అతీతంగా ఉండేది. లెజెండరీ కళాకారుడు ఆయన. అలాంటి వాడు పుట్టాడు కాబట్టి ఎవరికైనా పాడాలి. ఇప్పుడు పాడకుండా ఉండటం వల్ల ఏమవుతుందంటే ఆ పాట ఇప్పుడు నన్ను అడిగితే నేనేం చెప్తా, వ్యతిరేకించి ఆయన చెప్పలేకపోతున్నా. వాస్తవంగా అరే ఇలా చేశారండి బాలుగారు అనేటువంటి. అంత గొప్ప మనిషి, అంత తెలుగు ఆయనకంటే స్పష్టంగా మాట్లాడేవాళ్ళు ఎవరు ఉన్నారు చెప్పండి. గొప్ప కళాకారు. అది ఒక బాధాకరమైన విషయం. మరి రామకృష్ణ గారు పాడారు. వాళ్ళు అనేది ఏంటంటే రామకృష్ణ గారు ఆంధ్రానే కదా, రామకృష్ణ గారు ఎందుకు పెట్టరు మా పాట పాడిన మన వాళ్ళు అంటారు. అట్లా మనం అంటే పెట్టడం అవసరమే, కాకపోతే ఇక్కడ వాంటెడ్గా పెట్టినట్టుగా అనిపిస్తుంది. ఓకే. అదే యాక్చువల్గా ఏంటంటే నేనేమంటున్నానంటే బాలుగారి విగ్రహం ఢిల్లీలో పెట్టాలి. అంటే ఏడా తీసుకొచ్చి పందాన్ని పెట్టినట్టుగా ఉంది. మేము ఇక్కడ పెడతాం, పెట్టుకోండి ఏమైంది పోయి. కానీ నేనేమంటున్నంటే ఢిల్లీలో పెట్టండి, తెలంగాణ పీపుల్ కూడా వస్తుంది, తెలంగాణ సమాజం కూడా వస్తుంది. బాలుగారు అందరూ వాడు కదా, కొందరు వాడు దేశానికి గర్వమైన. మరి అలాంటి కళాకారుడు ఎక్కడ ఉంటాడు అసలు? కాబట్టి వారిని మనం అనకూడదు. చెప్తున్నా, పాడి ఉంటే బాగుండేది. ఇక చివరిగా ఒక మంచి పాటతోటి ముగిద్దాం మోహన్ గారు. మంచి పాటలని మొత్తం ఈ కార్యక్రమానికి పాటల పూదోటం చేశారు మీరు. అంటే నేను ఫస్ట్ ఒక క్యాసెట్లో పాటలు చేశాను వాలి గారు. ఓకే. అది కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. అంటే మర్చిపోయాను, ఒసేరమ్లమ్మ పాట పాడతాం మీకు చాలా. మా గురువు గారు అయినటువంటి వందే మాతరం శ్రీనివాస్ గారు. ఓకే. అదొక ఇప్పుడు కూడా ప్రతి వాళ్ళు పాడుకుంటారు కదా. ఇప్పుడు కూడా చాలా టీవీలలో ఆ పాట వస్తూ ఉంటే మా పిల్లలు అంటారు, మీ పాట వస్తుందంటారు కదా, మీ గురు పాట వస్తుందంటారు. ఓకే. ఓ ముత్యాల కొమ్మ, ఓ మురిపాల రెమ్మ, ఓ పుత్తడి బొమ్మ, ఓ పున్నడి రెమ్మ, ఓ రాములమ్మ రాములమ్మ, ఏమి చూపులో యమ్మ, వేకు చుక్కని వమ్మ, సిరివన్నెలో యమ్మ, చంద్రవంకని వమ్మ, ఓ రాములమ్మ రాములమ్మ, నువ్వు కడవ మీద కడవ పెట్టి కదిలితే నమ్మ, ఓ ఒసే రాములమ్మ, ఆఖరి మబ్బు వరి మబ్బు కన్ను గలిపేనమ్మ, ఓ ఒసే రాములమ్మ, ఓ రాములమ్మ రాములమ్మ, పరుగు పరుగు పాయలోన పైకి పైకి తేలుతుంటే నురగ తీరుగా ఉన్నవే, ఓ రాములమ్మ, విచ్చుకొని మొగ్గవోలే పచ్చిపాల నిగ్గువలే ముచ్చడించిపోతున్నావే, ఓ రాములమ్మ, వాగుల్లో వంకల్లో ఆ సేలల్లో ఆ మూలల్లో, వాగుల్లో వంకల్లో ఆ సేలల్లో మూలల్లో నువ్వు పచ్చంగుండాలే, నువ్వు పదిలంగుండాలే,
భూమి తల్లి సాక్షిగా క్షేమంగుండాలే, సూర్యుడే నీ వంక తొంగి చూసేనమ్మా. ఓ ఓసే రాములమ్మ, అడుగేస్తే నేలంతా అద్దమాయేనమ్మా. ఓ ఓసే రాములమ్మ, ఓ రాములమ్మ, రాములమ్మ, ఓ రాములమ్మ, రాములమ్మ. మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు, ఓ మచ్చుకైనా లేడు చూడు, మానవత్వం ఉన్నవాడు. నిలువెత్తు స్వార్థము నీడలాగొస్తుంటే చెడిపోక ఏమవుతాడమ్మా. ఆత్మీయ బంధాల ప్రేమ సంబంధాలు దిగజారుతున్నడోయమ్మా. అవినీతి పెనువాశ అంధకారంలోన చితికిపోయి మనిషి శిథిలమవుతున్నాడు, మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు. ఓ మచ్చుకైనా లేడు చూడు, మానవత్వం ఉన్నవాడు. నిలువెత్తు స్వార్థము నీడలాగుస్తుంటే చెడిపోక ఏమవుతాడమ్మా. ఆత్మీయ బంధాల ప్రేమ సంబంధాలు దిగజారుతున్నడోయమ్మా. అవినీతి పెనువాశ అంధకారంలోన చితికిపోయి మనిషి శిథిలమవుతున్నాడు, మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు. సూపర్ సూపర్. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వాలి గారు. చాలా రోజుల తర్వాత మీరు మీ దర్శనం మాకు మీ ఛానల్కి నన్ను పిలిచి నాకు ఇంత గొప్ప ఇంటర్వ్యూ ఇప్పించినందుకు ఈ ఛానల్ ప్రేక్షకులకి, ఈ యాజమాన్యానికి, మా వాలి గారికి నిజంగా రుణపడి ఉంటాను. థ్యాంక్ యూ మోహన్.